అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. నేను చదివే మాటలు గుర్తుపెట్టుకోండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడి. చదివిన ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ధన్యత మనందరికీ. అలా కాదు, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకాలను కోరుకుంటారో వెంటనే వారి స్థిర తీర్మానాన్ని దేవుడు ఆశీర్వదించి వాక్యపు లోతుల్లో నడుచున్నట్టుగా కృప చూపును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చదివిన వాక్యాన్ని మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఇక్కడ ఏం రాయబడిందంటే, మనం ఆరాధించే దేవుడు సుఖముగా అనుభవించడానికి సమస్తాన్ని మనకు దయచేసే దేవుడని రాయబడి ఉంది. మనం ఆరాధించే దేవుడు ఎవరు? అహరోను. ఇక్కడ చూడు, అహరోను మర్యాదగా చూడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? సమస్తమును సుఖముగా అనుభవించుటకు. డేవిడ్, మన దేవుడు ఎవరంటే మనము అనుభవించడానికి ఎలా అనుభవించాలి? అది కూడా సుఖంగా అనుభవించాలి. బాధగా అనుభవించడానికి కాదు, దుఃఖంగా అనుభవించడానికి కాదు. మన దేవుడు ఎవరంటే, ఎంత మంచి మాట, సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళంగా దయచేయి దేవుడు. మన దేవుడు ఎవరో మనం ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాం. మన దేవుడు ఎవరో తెలుసుకోవటంలో మనం చాలా వెనకబడిపోయాం. హోలీ జడ్జి విశ్వాసులారా, ఎల్లాయిపల్లి బ్రాంచ్ సంఘ సభ్యులారా, మనము చాలామంది మన దేవుడు ఎవరో పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితిలో పడిపోయాం. నేను కూడా మీకు అంత ఎక్కువ బోధించలేదులే. దేవుడు ఈరోజు నాతో మాట్లాడితే నేను ఆనందం తట్టుకోలేక ఇప్పుడు మీతో చెప్తున్నాను. నేను మన దేవుడు ఎవరంటే మనము అనుభవించడానికి, సుఖంగా అనుభవించడానికి ధారాళంగా దయచేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము సుఖంగా అనుభవించాలని కోరుకునే దేవుడు మన దేవుడు. ఆమేన్. అరేనో, ఏ దేవుడు మన దేవుడు? సుఖంగా అనుభవించడానికి ధారాళంగా దయచేయు దేవుడు మనం సుఖంగా అనుభవించాలని కోరుకుంటాడు. దీవెనక్క, నీకు ఎంతమంది పిల్లలు? 70? ఇద్దరా? అక్క ఇద్దరు. అక్క, నీ పిల్లలు నీకంటే బాగుండాలని కోరుకుంటావా? కోరుకోవా? నీ పిల్లలు నీకంటే ఆరోగ్యంగా ఉండాలని, నీకంటే వృద్ధిలో ఉండాలని కోరుకోవా? ఒక తల్లిగా కోరుకోవా? కోరుకుంటాం. మనకంటే మన పిల్లలు బాగుండాలని ఖచ్చితంగా కోరుకుంటాం. ఇక్కడ ఎవరైనా నాకంటే నా పిల్లలు బాగుండకూడదు, నేనే ఒక బెకార్ని, నా పిల్లలు నాకంటే డబల్ బెకార్లు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అందమైన చేతులు ఎత్తనే నాయన. నేనైతే ఒక తండ్రిగా నా ఇద్దరు పిల్లలు ఫారిన్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. నా అంతరంగంలో ఉన్న ఆశ ఏంటంటే, నా ఇద్దరు పిల్లలు అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో జాబులు చేసి వాళ్ళు ఒక విలువైన పరిస్థితి, నా గర్భం పండాలని కోరుకుంటున్నా. మళ్ళీ సేవలకు రావాలా? ఇస్రాయల్ పాస్టర్ కూతుర్లు ఫారిన్లో ఉన్నారంటయ్యా అంటే మహిమ ఎవరికి? మనిషికా? దేవుడికి. అంటే ఇప్పుడు తండ్రి నేను కోరుకుంటున్నాను నా బిడ్డల గురించి, నాకంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నా. ఏది? భౌతికమైన తండ్రిగా. సుభాషిణమ్మ తల్లి, మీ పిల్లల గురించి మీకు కూడా అదే ఆలోచన ఉంటుందమ్మా. మా సుభాషిణమ్మ తల్లి పొలం పనులకు పోయి కష్టపడి పనిచేసింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆమె తన పిల్లల్ని ఏం కోరుకుంటుందంటే, నా పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి, లేదా నా కుమార్తెలు షాపులు పెట్టుకోవాలి, నా అల్లుళ్ళు ఇట్లా ఉండాలి, నాకంటే నా బిడ్డలు అల్లుళ్ళు బాగుండాలయ్యా. సుభాషిణమ్మ తల్లి ఏందన్నా అందరూ కూడా కోరుకునేది అదే. మరి మనమేమో మన పిల్లల్ని బాగుండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి దేవుడు కోరుకోడా? మనం ఎన్న వాక్యాలు మనకు నేర్పించారు. మన పాస్టర్లు అంతా ఏం నేర్పించారంటే, బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము
మీది. యేసయ్య ఎవరిని ప్రేమిస్తాడంటే పేదోళ్ళనే ప్రేమిస్తాడు. యేసయ్య ఎవరిని ప్రేమిస్తాడు? అసలు పరిశుద్ధులు ఎవరు, భక్తులు ఎవరో? పేదోళ్ళే. పేదోళ్ళలోనే భక్తి ఉంటుంది. అసలు నువ్వు భక్తిపరుడుగా బతకాలంటే నువ్వు పేదోడుగానే ఉండాలని నేను చాలాసార్లు విన్నాను. మీకైతే చెప్పలేదు నేను ఆ మాట, నేను చాలాసార్లు విన్నా. చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి వాక్యాలు. పేదోళ్ళు దేవుడు, పేదోళ్ళు ఐశ్వర్యం, పేదోళ్ళు గొప్పోళ్ళు, పరలోకంలో వాళ్ళే ముందుంటారు, చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. అయితే బిడ్డలారా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. జ్ఞానరాహిత్యం, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గుర్తుపట్టలేని చంటితనం, పిల్లచేష్టలు. నేనే ఒక పిల్లవాడిని అయితే ఇక నా వాక్యం వినే మీరెంత పిల్లవాళ్ళు కదా. మేము చెప్తే మీకు అర్థం అవుతాయి. ఈరోజు ఒక పాయింట్ నోట్ చేసుకోండి అన్న. ఈ రోజు నుంచి మీరు మీ మనసులో నాటుకోవాల్సిన మాట ఏంటంటే, మన దేవుడు సమస్తాన్ని సుఖముగా అనుభవించడానికి ధారాళంగా దయచేసే దేవుడు. బాగా వినండి, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. తన బిడ్డలు బాధపడాలని దేవుడు కోరుకోడు. ఆయన ప్రజలు ఎప్పుడు దుఃఖంలో ఉండాలని దేవుడు కోరుకోడు. ఆయన ప్రజలు నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోడు. రోగాలతో 24 గంటలు సావాలని దేవుడు కోరుకోడు. ఏం కోరుకుంటావయ్యా నువ్వు అంటే, నా పిల్లలు సుఖముగా అనుభవించాలి ప్రతిదాన్ని. నా పిల్లలు సుఖంగా అనుభవించాలి. నా పిల్లలు సుఖంగా ఉండాలి. ఎంతకాలం ఉండాలయ్యా? వాళ్ళ జీవితాంతం. అదేంటి ప్రభు అట్ట మాట్లాడతావు? కష్టాలు బాధలు వస్తే నేనేం గమ్ముకు చూస్తూ ఉంటాను నా బిడ్డల్ని? నేను రానా? నా బిడ్డలకి నేను లేనా? శోధన సహించే కృపను నేను ఇవ్వనా? తప్పించేస్తా మరలా. అంటే నీ బిడ్డలు ఎప్పుడు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటావా? ఓ ఎస్ అంటాడు ఆయన. అరేనా, నేను నా పిల్లల్ని ఎంత ఉన్నత స్థితిలో చూడాలని లోపల ప్రార్థన చేసి కోరుకుంటున్నానో, నా దేవుడు అంత కంటే ఎక్కువగా మనందరినీ ఆయన ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోవడం మాత్రమే కాకుండా, నువ్వు అడిగితే, ఆమె చెప్పండి గట్టిగా, ఏమి చేస్తే అడిగితే. కొంతమంది అంటారు, నేను అడగడం ఎందుకులే, ఏని తెలిసినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే కదా, అడిగేది ఎందుకు అని మనం అనుకుంటాం. మళ్ళీ బైబిల్ ఏం చెప్తుంది? అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితే ఇస్తానని ఒక దగ్గర, మీరు ఎన్ని అడిగినా చేసేది నేననేది ఒక దగ్గర. ఏంది పాస్టర్ గారు ఈ టార్చర్ ఏంది మాకు? ఒకటే ఉదాహరణమ్మా, నీవు నీ పిల్లలు నీకంటే బాగుండాలని కోరుకుంటావా కోరుకోవా? ఒకటే మాట అయిపోయింది అర్థం. బైబిల్ గ్రంథంలో మన పితరులు ఈ వాక్యానుసారంగా బతికారా లేదా? అదే మనకు ఆధారం అంతే. అంటే దీన్ని బట్టి నేనేమంటున్నాను, రాబోయే రోజుల్లో ఎల్లాయిపల్లిలో మంచి మందిరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు యేసునామములో. అంతే. ఎటటి మందిరం అదే? ఎందుకులే మళ్ళీ అయినా చెబితే మీరు ఒక రకంగా చూస్తారు. అసలు ఇప్పటికే నెల్లూరులో ఫోటో పెట్టి నాన్న గాబర్ అయిపోయింది. ఇప్పటికే ఏంది నాన్న గాబర్ అయ్యేది? ప్రతి వారం పెట్టడం, ప్రార్థన చేయటమే. పొందుకోవాలి యేసునామములో. అవును, కానీ మన దేవుడు మనకు ఆ మందిరాన్ని ఇస్తాడా? ఈడా సమస్తమును సుఖముగా అనుభవించడానికి ధారాళంగా దయచేసే దేవుడు మన దేవుడు. అడగక దరిద్రులు అయిపోతున్నాం అంతే. అడగడం ఎందుకులే, ఇన్ని అడిగినా దేవుడు చేస్తాడా ఏంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. తమ్ముడా, నువ్వు నేను దీవించబడకుండా ఈ విధంగా, లేదా ఇప్పటికి కూడా మనం వెనకబడిపోయాం తమ్ముడా. డేవిడ్, మనం వెనకబడిపోయాం నిజం చెప్పాలంటే. హోలీ చేసి విశ్వాసులు చాలా వెనకబడిపోయారు. దానికి నాది చాలా తప్పు ఉంది. నేను మిమ్మల్ని పరిశుద్ధతలో సరిచేసి, దిద్ది, తిట్టి, అరిసి మిమ్మల్ని దేవునికి ఇష్టలుగా మార్చడంలో పెట్టినంత ఇంట్రెస్ట్ మీరు దీవించబడాలని కోరుకోవడంలో మాత్రం నేను చూపిగా. నా మైండ్ అంతా ఎట్టుండేదంటే, ఈ వారం ఉలి స్థుతి తీసుకోపోయి ఏడ చెక్కదాము. మన వాళ్ళు అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు, చెక్కు అబద్ధాల మీద. ఇక వాక్యం అంతా అబద్ధాల మీదే, అబద్ధాన్ని చెక్కేయాలి వాళ్ళకి. మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఈ పరిచయం తిట్టుకుంటున్నారు అందరూ ఇక్కడ చెక్కాలని. ఆ వారం వాక్యం మిమ్మల్ని జీవితాంతం చెక్కడానికే సరిపోయింది. మీరు ఎక్కడైతే బలహీనత కనపడుతున్నాయో వాటి చెక్కుకుంటా 13 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈరోజు కారులో వచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఎంతకాలం చెక్కతావురా ఒరే, నువ్వు చెక్కేదాపి ముందు సంఘం అభివృద్ధి కోసం, కుటుంబాల అభివృద్ధి కోసం ఆలోచన చేయరా. ఎట ప్రభువా అంటే, దేవుడు ఒక దైవజనుడు చిన్న మాట మాట్లాడుతుంటే నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో ఒక మాట విన్నాను అనమాట. ఆ మాట విని ఆపేసి వచ్చేసి అక్కడి నుంచి నేను ఆలోచించుకుంటా వచ్చాను అనమాట. ఆ దైవజనుడు ఎంత బాగా చెప్పాడంటే ఆ మాట, మన దేవుడు అనుభవించడానికి, ఎలా అనుభవించడానికి? సుఖంగా అనుభవించడానికి. నా కూతురు నాకు లోబడలేదు అనుకోండి, ఓకే, నా మాట జవదాటిపోయింది, నన్ను బాధ పెట్టింది, నాకు కాని పని చేసింది,
నాకు అవమానం తెచ్చింది అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు నాకు అవమానం తెచ్చిన నా కూతురు సావాలా అనేవాడు తండ్రి అవుతాడు తల్లి అవుతుందా? అట్లంటే మన బిడ్డలు మనకు అవమానం తెచ్చినా కూడా అయ్యో ఆ బిడ్డ త్వరగా బాగుపడి మంచి స్థితిలోకి వస్తే బాగుండని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పడిపోయిన బిడ్డ మనలా బాగుపడని ఎలా కోరుకుంటాడో, దేవునికి దూరంగా ఉన్న బిడ్డల విషయమై కూడా దేవుడు అదే విధంగా ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన దేవుడు మనము సమస్తాన్ని సుఖంగా అనుభవించడానికి మామూలుగా ఇవ్వటం కాదు, ధారాళంగా ఇస్తాడంటే యేసు నామములో. అడగండి, మీరు అడగండి. ఆయన ఎవరిని గద్దెంపక, యాకోబు పత్రిక కదా, ఆయన ఎవరిని గద్దెంపక 1:5 జ్ఞానం అడిగితే అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానం అడిగినా, ఒకవేళ నువ్వు నీ ఆశీర్వాదం విషయమై నువ్వు దేవుణ్ణి ఏదడిగినా ఆయన ఎవరిని గద్దెంపక, యాకోబు పత్రిక 1:5. ఆయన ఎవరిని గద్దెంపక అంటే, ఒకవేళ నువ్వు ఆయన అడిగితే, ఏం కావాలో అడిగితే, పూర్తిగా పోయిందన్నా, ఏం కావాలో అడిగితే ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా దయచేస్తాడు. ఎంత ప్రేమగల దేవుడు అక్క, ఎంత ప్రేమగల దేవుడు. డేవిడ్కి 2 స్టేర్ల బిల్డింగ్ దేవుడు ఇస్తాడా? ఈడ ఇప్పుడు మా ఆరు అనుకుంటాడు, ఎత్తాడరా రే, ఇది ఎప్పుడో విన్నానరా నేను ఈ మాటలు, ఈ వాక్యమా సారప్పుట్టు చెప్పేవాడు ఈ మాటలు, ఇప్పుడు అంతా మానేసాడు ఈ మధ్య. డేవిడ్కి 2 అంతస్తుల బిల్డింగ్ దేవుడు ఇస్తాడు ఈడ ఎల్లాయిపాలెంలో. అన్న ఏందని అంత గట్టి చెప్తున్నారా? అంత నమ్మకం ఉందా మీకు? పెట్టుబడి ఏంటంటే మనకి విశ్వాసం. అంటే ఇప్పుడు స్టేర్లు, బిల్డింగ్లు, కార్లు ఎందుకు సార్ అవన్నీ మనకి జీవితాంతం పెట్టే బతికేద్దాం సార్ అంటారేమో. నేనైతే అనుకోవట్లేదు కదా అట్లా ఉండాలని. మీకు అంత ఇష్టమైతే నేనేం చేయలేను. సుభాష్ తల్లి అయ్యా అనమాక ఊరుకో, కారులు వద్దు, బిల్డింగ్లు వద్దు, ఏమొద్దు. కానీ మా జీవితాంతం సైకిల్తోనే బతికేస్తాం అనుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఇస్తే కొనుక్కోవాలని, బైక్ కొనుక్కోవాలని ఆరు అంత హతాలు ఆడుతున్నాడు. అమ్మా, నువ్వు ఆశీర్వదించబడితేనే నీ మాట 10 మందిని దేవుడి దగ్గరకు వస్తారు. మనమే ఎండు మొహాలు వేసుకున్నట్టు ఎవరు తింటారక్క మన మాటల? స్వార్థ తింటారా? అభివృద్ధి లేని ఒక వ్యక్తి, జారిపోయిన కాదు, ఓడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఏమాత్రం సమృద్ధి స్థితి ఆశీర్వాదం లేని ఒక వ్యక్తి రోజు వీధిలోకి వెళ్ళి యేసు ప్రభు నిజమైన దేవుడు రండి అంటే, ముందు నీ సంగతి చూసుకోపో అంటాడు ఒకటే మాట. బిడ్డలారా, నేను మిమ్మల్ని ధనం వైపుకి, ఆశీర్వాదాల వైపుకి తిప్పుతున్నాను అనుకోబాకండి. కానీ ఒక సాతానుగాడు మన మనసులకి మస్కేసాడంటే, ఇప్పుడు దాకా సాతానుగాడు మన హృదయాలకి ఏమని మస్కేసాడంటే, దేవుణ్ణి ఎప్పుడు మనం ఆశీర్వాదాలు అడగకూడదు, ఇల్లు కావాలని అడగకూడదు, పొలాలు కావాలని అడగకూడదు, పిల్లలకు జాబులు కావాలని అడగకూడదు, మనం ఏం అడగకూడదు. ఆయన ఇస్తాడులే, ఏమిస్తే అసలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సుఖాలు చచ్చిపోవాలా, మన మనసులో సుఖాల మీద ఆశలు చచ్చిపోవాలా, అసలు మనం ఏమి సుఖంగా అడగకూడదు. అసలు సుఖంగా అడిగితే దేవుడు కోపం. మర్యాదగా చెప్తున్నా, మనం ఆరాధించే దేవుడు మనము అనుభవించడానికి, సుఖముగా అనుభవించడానికి ధారాళంగా ఇస్తాడు యేసునామములో. 1, 2 కాదు, నువ్వు ఏదడిగినా అది సమస్తము. ఎంత మంచి మాట తమ్ముడా! సమస్తము ధారాళంగా అనుగ్రహించు దేవుడు. గట్టి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఊరకాయ బెట్టల చచ్చి ఫోటో అయితే బందరడా, నేను ఊరకాయ బెట్టల చచ్చి ఫోటో, కళ్ళకి దర్శనం కనబడతా ఉండాలా. విశ్వసించడం మన బాధ్యత. ప్రభు అప్పుడు యేసుక్రీస్తు ఆ ఫోటో చూసి ఈరోజు ఆ మందిరంలో లేదా నిన్న చూసి ఎంత సంతోషపడిపోతాడు. ఎవరు ఇంత విశ్వాసమా బిడ్డా? ఏంది ప్రభు అయితే? ఎవరు నువ్వు రాజులకు రాజువి. మా డాడీ ఎవరు ఏసు ఎవరు? మా డాడీ కదా, మీ డాడీ కదా, మనందరి డాడీ పేదోడా ఉన్నాడా? యేసు బైబిల్ ఏం చెప్పింది? ఈ భూమి నాది, బంగారు నాది, వెండి నాది అని చెప్పాడు. సకలము అయిందే. ఇక అంత పెద్ద డాడీని పెట్టుకొని మేము ఈ ఊరి ఇంట్లోనే ఉంటాంలే అంటే నేనేం చేయలేను. ఇక్కడ పాస్టర్ గారు, సార్ అసలు ఏం మాట్లాడుతున్నావు? డేవిడ్ అనే నేను పెయింట్ పనికి పోయి 500 తెచ్చుకుని నేను 2 స్టేర్ల బిల్డింగ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్? అది ఎలా సాధ్యం సార్? ఇది జరుగునా అని మన హృదయంలో డౌట్లు పెట్టేవాడు ఎవరో తెలుసా? మిస్టర్ ముఠా మేస్త్రి.
ఎవరిని దీవించేశాడు దేవుడు బైబిల్లో? అసలు అట్లాగా ఎవరిని దీవించాడు? అసలు ఏందమ్మా మీరు అర్థం? అట్లా ఎందుకు అనుకుంటారమ్మా? మరి నువ్వెందుకు అనుకోవట్లేదు నీ పిల్లల గురించి? నా పిల్లలు దరిద్రులు అయిపోవాలా, నా పిల్లలు భ్రష్టులు అయిపోవాలా అని ఎందుకు కోరుకోవట్లేదు? మా బాంధవ్యాన్నేమో డాక్టర్ అవ్వాలంట జయదేవ్, వెటర్నరీ డాక్టర్ అవ్వాలన్నా నా కొడుకు, ఇప్పుడు సీఎంఏ లీడర్ అవ్వాలని. ఏమే బేకారీ అవ్వచ్చు కదా, అనుకోవచ్చు కదా. నాయన నా బిడ్డని బెకారం చేయి నాయన, నా బిడ్డకి ఆ చేతులు ఒక చెప్ప, ఈ చేతులు ఒక చెప్ప, నాకంటే విఆర్ సెంటర్లో కూర్చొని అయ్యా ఒక చాప వేసుకొని నాయన వచ్చిపోయి బాబు ధర్మం చేయండి అని అడగాలని ఎందుకు కోరుకోవట్లేదా? అది తలంచితేనే అసహ్యంగా ఉంది కదా. అలాగే పేదరికంలోనే ఉంటే నిజమైన భక్తి అనుకున్నప్పుడు దేవుడు కూడా అసహ్యంగా ఉంటుందక్క. ఇక్కడ కొంతమందికి దేవుడు అటువంటి మనసు ఉంటే చూసి ఆయనే తట్టుకోలేక మీ మనసు మారకపోయేసరికి ఈయన వెట మారేటట్లేవు కానీ నా వల్ల కావట్లా, నీ బాధ నేను చూడలేకపోతున్నానని ఆయనే కృపచేత మన మీద కొంత ఆశీర్వాదం విసిరేసాడట. అలా విసిరేసిన ఆశీర్వాదంలోనే కారు వచ్చి మన మీద పడింది. వేస్తున్నాము ఆమె చెప్పను గట్టిగా. అలా అసలు మరే నువ్వు అడిగేటట్లేవు కానీ నువ్వు జీవితాంతం బిడ్డ ఏందిరా బిడ్డ నువ్వు, నీ వల్ల నాకు అనే ఆ నెల్లూరు మందిరాన్ని అట్లా విసిరేసాడు మన మీదకి. మనం కొన్నిసార్లు అడగమని తెలిసిపోయింది ఆయనకి, ఇంక వీళ్ళు అడిగేటట్లేరు, ఈ జీవితం టేబెట్టట్టు ఉందని. ఆయన ప్రేమ చేత మనం అడగకపోయినా విసిరేస్తాడు మన మీద. అట్లా కొంచెం తీసుకో, ఆయనే ఇచ్చేస్తాడు ప్రేమతోటి. ఆయన బిడ్డలు మరీ దిగులు పట్టడం దుఃఖపడడానికి ఇష్టం లేదు కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థికముగా సమృద్ధి కలిగి ఉండటం అనేది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. మనం సర్వ సమృద్ధితో బ్రతకాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతి ఇంట్లో గీజర్ ఉండాలి. ఆమె చెప్పు. గీజర్ అంటే ఏంది హాట్ వాటర్ అక్కడికక్కడికే 2 నిమిషాలు వేసుకోవటం. ఏటర్దే అండి, వైరు పెట్టు, షాక్ కొట్టింది కాదు, ఎదగాల, ఇంకెదగతాము, నేను చెబితే ఎదిగిపోతారు మీరని నేను మీకు ఇంటినిగా నేను. వస్తు వాహన ఉపకరణాలు ఎందుకు నేను చెప్తున్నానంటే బిడ్డ, ఇంకా ఎంతకాలం ఈ దరిద్రత, ఈ శాపగ్రస్తం ఇంకా ఎంతకాలం మనం అనుభవిద్దాం చెప్పండి. తప్పు కాదక్క. నీ తండ్రి నువ్వు అన్నీ అడుగు ఆయన్ని. నువ్వు అడిగితే సమస్తం ధారాళంగా దయచేస్తాడు ఆయన. ఎందుకు అడగాలి? సుఖంగా అనుభవించడానికి. సుఖంగా అనుభవించడానికి ఏం అడగాలి? ఇద్దరు భార్యలు అడగాలి. అది తప్పు. అట్లా అడిగితే తప్పు. ఆయన ఒక భార్య నాకు చాలట్టే తండ్రి, నీ దయ చూపి ఒక 4 భార్యలు అవి అడగకూడదు. అది తప్పు. అక్రమ సంబంధమైనవి అవి ప్రభు ఎందుకు ఇస్తాడు? ఇంకో దగ్గర ఏంటంటే మీ దురుద్దేశం నిమిత్తమై, మీ సుఖభోగముల నిమిత్తమై మీరు అడుగుదురంటే దేవునిని విడిచిపోతే కదా మనం సుఖభోగాలు ఆశించినట్లు లెక్క. మనం యేసయ్య పాదాలు పట్టుకొని ప్రాణం పైన యేసు కోసం బతుకుతాం. మనం ఆమె చెప్పండి గట్టి చెప్పు హల్లెలూయా. ఏ రోజు కూడా లోకాన్ని కానీ లోకంలో ఉన్నవాటిని కానీ యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించే ప్రసక్తే లేదు. అయినను మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉండగా నీకేం కావాలో అడుగు కుదురా, అడుగు. నీకు ఏం కావాలి కుదురా, అడుగు. అయ్యా 20 లక్షలు అప్పు ఉందయ్యా, నీవు తీరుస్తావన్న నమ్మకం నాకు ఉందంతే. ఒకటే మాట ఎట తీరుస్తానో తెలీదు. నువ్వు నా 20 లక్షల అప్పులో నుంచి నన్ను బయటకు తీసుకొస్తున్నావు. నేను తల ఎత్తి సమాధానం చెప్తా. చేస్తున్నావు ఒక్కొక్కరికి తల ఎత్తి సమాధానం చెప్తానయ్యా. నీ ఒక్కడివే నాకు ఆధారం. నా 20 లక్షల అప్పు నువ్వు తీర్చినందుకై నీకు మహిమ కలుగును గాక. విశ్వాసంతో మాట్లాడాలి మనం. అప్పుడు 20 లక్షలు అప్పు తీర్చమని గట్టిగా ధైర్యంగా మనం అడుగుతున్నామే, తీర్చేసేమని చెప్తున్నామే. మరి డేవిడ్కి దేవుడు 2 స్టేర్లు ఇవ్వడా? డేవిడ్ 2 స్టేర్లు కడితే అయ్యా తల్లి నీ పాత పేరు ఏం పేరు? డేవిడ్ పాత పేరు ఏం పేరు? సీను నీ దేవుడు ఎవరు? సీను అయ్యా రా అయ్యా, నీ దేవుడు నాకు కూడా పరిచయం చేయ్యా. ఒకప్పుడు సీను ఎట్లుండే సీను, నువ్వు అప్పుడు ఎట్ట మారిపోయావు సీను, అసలు ఎట్ట మారావు సీను? సీనమ్మా ఎట్రా. నేను ఎట్ట మారానంటే నా తండ్రి ఎవరో తెలుసా? నేను అడిగితే సమస్తము ధారాళంగా ఇచ్చే దేవుడు నా దేవుడు. నేను ఒకప్పుడు పేదవాడిని, ఒకప్పుడు ఏమీ లేనివాడిని. అన్నంలో కారం పొడి కలుపుకొని తిన్నవాడిని. కారం పొడి కాదు, పచ్చి కారం కలుపుకొని దాన్ని ఏం వేసుకుంటారు దాంట్లో? నెయ్యి నూనె వేసుకుంటారు, ఏదో కలుపుకుంటారు దాంట్లో. నేను తిన్నానక్క, మీ పెద్ద ఫీల్ అవ్వకండి, నేను ఉన్నది చెప్పుకుంటా. నేను తిన్నా అన్నంలో ఒక కారం కలిపి, కారమే అంటే మా ఇంట్లో చేయలేదులే. ఆహారం లేకపోతే ఎక్కడో మీద ఊరి పేరు గుర్తు, చిన్న వయసులో ఏ ఊరో తెలియదు, ఒక పెద్ద కాలవ, ఆ కాలవ కట్ట మీద ఈ బాతులు పెట్టుకొని ఉన్నప్పుడు నాన్నవాళ్ళు ఏడకపోయారు తెలియదు. మా పక్కనే పడవల్లో చేపలు పట్టుకునే కుటుంబం ఉండింది. అది ఏ ఊరో తెలియదు నాకు. అయితే కారం మాత్రం బాగా గుర్తుండిపోయింది.
చిన్న వయసు అది, మనకు తెలియదు ఏ ఊరు. నాకు ఆకలేస్తుంది, అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు, వాళ్ళ ఆ పొలాల్లోకి పోయినారు బోతల కోసం. నాకు అటు ఇటు చూసి ఆ తొంగి చూస్తే ఇక్కడి నుంచి ఎవరో అన్నం కలుపుకొని తింటా ఉండరు. ఏదైతే అవద్ది పోయి ఎక్కడ అడగదామని నేరుగా పోయి ఆమె అప్పుడు హవీల వయసు ఉంటుంది ఆమెకి, నేను చిన్నవాడిని, హవీల వయసు ఉంటుంది. ఆ అన్నం తీసుకొని కారం కలుపుకొని కూర్చొని చిన్న బిడ్డని పెట్టుకొని తింటుంది. అక్క అన్నం పెడతావా అక్క, ఒరే రారా చిన్న రారా దా కూర్చుందిరా అని ఆ చిన్న బిడ్డ చెట్టు పెట్టేటప్పుడు ఆ అక్క చేత్తో నాకు కూడా పెట్టింది కారం. ఒక 4-5 ముద్దలు పెట్టింది, చాలు లెక్క, అయిపోయిందిరా అన్నమా అయిపోయిందిరా అని చెప్పింది. సగం ఆకలి పెట్టుకొని ఆ కారం అక్క నీళ్ళు దగ్గర. ఒకప్పుడు కారం తిన్న బతుకులు ఇంకా కారమే తిందామా, ఇంకా కొబ్బరి, ఇంకా పచ్చిమిరపకాయల పచ్చడి తిందామా, ఇంకా అప్పుడే తిందామా, ఇంకా 5 రూపాయల ఏమంటారు 5 రూపాయల పచ్చడి ప్యాకెట్లు తిందామా, ఇంకా కొండ మిరపకాయల పచ్చడే ఎంతకాలము గ్యాసులు వస్తున్నాయి. అక్క నేను లేని దాన్ని కాబట్టి నాకు అవసరమయ్యా, మీరంటే డబ్బు ఉన్నోళ్ళు అనబాకు. నీ దేవుడు కొండ మిరపకాయల పచ్చడి తినేటట్టు నేను చేయలా. నువ్వు అడగక విశ్వసించక నువ్వు ప్రభు దగ్గర పొందుకోలేకపోతున్నావు అంతే, నువ్వైనా నేనైనా. ఈరోజు నీకేం చేస్తావంటే, దేవా నన్ను సమృద్ధిలోకి నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు. నేను నీకంటే ఎక్కువ సమృద్ధిని ఆశించట్లేదయ్యా, కానీ నా పరిసరాల్లో ఉన్న పేదరికం యేసు నామములో పారిపోవాలంతే. నా చరిత్ర పూర్తిగా టోటల్గా మారిపోవాలయ్యా. అయ్యా నువ్వు సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు అని మాత్రం నాకు అసలు తెలియదు తండ్రి. మా పాస్టర్లంతా మాకేం చెప్పారంటే, శ్రమలో కష్టాలు 24 గంటలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, మనం అనుభవించాలా, బోధించారు. కానీ మా దైవజనుడు ఏ రోజు కూడా చెప్పలేదు తండ్రి. మరి ఆయనే ఇప్పుడు తెలుసుకున్నాడంట, ఇక మాకు ఇప్పుడు చెప్తున్నాడు, ఇక మేము కూడా దుమ్ము రేపుతాం వేసునామాలు అంతే. ఇంకా అడగాలి ఎవరిని, ప్రభువా ఏం కావాలి బిడ్డ చెప్పు, ఏం కావాలి నీకు? అయ్యా బస్సులో పోతున్నావయ్యా నీ పరిచర్యకి, ఒక బైక్ కావాలి తండ్రి. ఎలా ఇస్తావో మాకు తెలియదు, నువ్వు ఇస్తావని నువ్వు ఇచ్చావని నేను నమ్ముతున్నా యేసునామలో. అవసరమైతే బైక్ ఫోటో తీసి ఫోన్లో పెట్టుకోండి, పొద్దున్నే లేయగానే ఫోన్ ఓపెన్ చేయటం, బైక్ చూడటం, చేతులు పెట్టి ఈ బైక్ నాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం అని ప్రార్థన చేయాలా? నవ్వుతున్నారు చూసారా? నేను మాత్రం చర్చ అటెండ్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి, మీ చేత కూడా చేపిస్తున్నాను కదా, మీ చేత కూడా చేపిస్తున్నాను కదా. ఒకసారి బేలస్తారు, హార్ట్ అటాక్ ఉండేవాళ్ళు ఏమైపోతారన్నా, ఇదే లాస్ట్ పాట సమాధి పాట కదా, చెప్పేవాళ్ళని పిలిచి చెప్పరు, బేలవరు. సరే, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాను? ఇక మీదట నుంచి నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది కావాలని కోరుకుంటున్నావో అది నీ కళ్ళతో చూడాలంటే ఫోన్లో పెట్టుకోవాలి, బొమ్మ వేసినామలు అంతే. పెట్టి ఆరోను పలసర బండి ఫోటో పెట్టుకోవటం, ఫోన్ ఓపెన్ చేయటం, ఆ బండి చూడటం, చేతులు పెట్టడం. నా తండ్రి ఎలా ఇస్తావో నాకు తెలియదు, ఈ బండిని నువ్వు నాకు ఇస్తే నా భార్య నా 3 పిల్లలు ప్రతి ఆదివారం మందిరికి వెళ్ళి రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తాం వేసినామలు అంతే. నువ్వు ఇచ్చినందుకే నీకు మహిమ కలుగును గాక. అదొక్కటే, ఇంకేం చేయబలే మనం అంతే, అదొకటే. ఇప్పుడు డేవిడ్ ఏం చేయాలా? 2 స్టేర్లు ఇల్లు పెట్టుకోవాలా, 2 స్టేర్లు ఇల్లు పెట్టుకొని ఇక దాని మీద చేతులు పెట్టడం. నువ్వు ఎట్టేస్తావు నాకు తెలియదు, నేను పెయింట్ పని పోతే నాకు 500. నేను లేలే, నా వాళ్ళు కాదు ప్రభు, నా వాళ్ళు కాదు. నీవు చేయగలవు ఏదైనా, నువ్వు శూన్యములో సృష్టిని చేయగలిగిన వాడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతి సందర్భం వచ్చింది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోమని ఫోటో పెట్టుకోమని చెప్పిలా, నేను చిన్నవాడినా, నేను చేసి మీకు చెప్తా. ఇదిగో మా ఇల్లు చూడండి, నేను దేవుడి దగ్గర అడిగే ఇల్లు చర్చి కోసం తీసాను, కానీ తర్వాత ఇల్లుగా మార్చేసాను. ఇంటికి ఏం పేరు పెడతానో కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను అక్క, సలోమక్క. రేపు ఇల్లు కట్టుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఇంటిని నేను ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నానంటే గ్రేస్ హోమ్ అని. ఏ హోము? గ్రేస్ హోమ్ అంటే కృపానిలయం అని అర్థం. కొంతమంది దైవజనులు ఫెయిత్ హోమ్ అని పెట్టుకుంటారు, విశ్వాస గృహం, బైబిల్లో విశ్వాస గృహం ఉందని. కొంతమంది పాస్టర్ విశ్వాస గృహం అని పెట్టుకుంటారు వాళ్ళ ఇంటికి. నేను వాళ్ళలాగా ఉండను, నేను సెపరేటు. గ్రేస్ హోమ్ దీవెనక్క, గ్రేస్ హోమ్ పోయి పాస్టర్ని పిలిచినపో, బాంధవేనా గ్రేస్ హోమ్ చూసి గ్రేస్ హోమ్ వెళ్ళావా? ఏదన్నా నీ గ్రేస్ హోమ్ తగలబడా. విశ్వాసం అట్టే ఉంటుందన్నా. బిడ్డలారా,
వదిలే మీకు చూపిస్తే మీరు ఫీల్ అవుతారు. అయిపోయిన తర్వాత అడగండి, నేను చూపిస్తా. 3 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్ కూడా కాదు దేవుడు. సరే చూడండిలే, ఈ కనబడుతుందో లేదో చూసుకోండి. నేను ఆల్రెడీ బొమ్మ కూడా చేసి పెట్టుకొని రోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నా. బిడ్డరా, మిమ్మల్ని విశ్వాసంలో పురుకొల్పడానికే నేను ఇది చూపిస్తున్నాను తప్ప ఏదో స్టైల్ కోసం అది కాదక్క. మన విశ్వాసం ఎలా ప్రత్యక్షపరచబడాలి దేవుని సన్నిధిలో. అప్పుడు యేసయ్య ఎంత సంతోషిస్తాడో తెలుసా? బిడ్డ, నా మీద నీకు ఎంత నమ్మకం ఉంటే, నిజానికి ఇది కట్టాలంటే లక్షలతో కూడుకున్న పని, మనకు సంబంధం లేదు. నాకు అనవసరం, నా దేవుడు గొప్పోడు, ఆయన ఇస్తాడు యేసు నామములో. ముత్తుకూరులో బిడ్డరా మట్టి మీద పడుకున్నాం, నేను నా కూతుర్లు బాస్టమ్మ. సాప వేసుకొని మట్టి మీద ఇందిరమ్మ కాలనీలో అది నాపరాళ్ళు వేసుకుంటే నాపరాళ్ళ మధ్యలో మట్టి పైకి వచ్చేసేది. ఆ మట్టి మీద పడుకున్నాం. జీవితాంతం నాపరాళ్ళే మట్టే కావాలా మనకి? వద్దా? దేవుడు దీవించడా? మన దేవుడు ఎవరంటే అడిగితే సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవుడు. నా పిల్లలు నాకంటే బాగుండాలని ఎలా కోరుకుంటున్నావు, నా దేవుడు నన్ను కూడా బాగుండాలని కోరుకుంటాడు. నా పిల్లరా, కాబట్టి మా ఇల్లు చూశారు కదా, ఇప్పుడు మీ ఇల్లు ఇంక పెట్టండి, ఫోన్లు ఇంక నేస్తున్నాము అంతే. ఇంక పెట్టడమే విశ్వాసం. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అందుకే ఎఫ్ఎఫ్ అంటే వాళ్ళ ఇష్టం నాకు. అన్న ఎఫ్ఎఫ్ ఏం పెడతారా? BMW కారు, మామూలు కారు కాదు, BMW 60 లక్షలు 70 లక్షలు కోటి. ఎక్కడ పోయినా కూడా అన్నతో తిమోత్ అంత ఎఫ్ఎఫ్ పోతున్నాడు రోడ్డు మీద, ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు. తప్పన డాడీ కారు డాడీ, ఏంద్రా కారు డాడీ, BMW కారు డాడీ, ఏంద్రా పొద్దున్న లేస్తే నువ్వు. అది బ్లడ్లో పడిపోవాలక్క, మనకి బ్లడ్లో పడిపోవాలా. అయ్యా నేను ముసలోని, నాకు ఎందుకయ్యా ఎన్ని ఇంకా అనబాకు. నువ్వు ముసలి దానివైనా, నువ్వు ముసలోడివైనా, నువ్వు దేవుణ్ణి నమ్మే స్థితిలోకి నువ్వు వస్తే బిడ్డ, ఈ చివరి దశలో నీకు ఏది అవసరమో అది కూడా ఖచ్చితంగా ప్రభు నీకు చేస్తాడే యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ ఘనమైన మందిరాన్ని నా కళతో నేను చూస్తాను. ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తమైతే ఈ ఇల్లును కూడా నా కళతో కాదు, మీ కళ్ళతో కూడా మీరు చూస్తారు యేసు నామములో. ఒరే ఫస్ట్ నుంచి సార్ చెప్తానే ఉన్నాడు రా, మనమే నమ్మలేదురా. ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, ఆ ఫోటోలు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాము, మనమేం పిచ్చోడు అనుకున్నాము అని. రేపు మీరు అనుకోకుండా ఉండాలనుకుంటే డేవిడ్ నువ్వు కూడా నీ ఫోన్లో పెట్టు మర్యాదగా ఫోటో. ఇప్పుడు సరితం ఏం చేయాలి? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఫోటో తీసి ఈ ఆడపిల్లలు అందరూ కూర్చొని సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేస్తుంటారు, అది పెట్టడం. ప్రభువా ఇదిగో ఈ విధంగా నువ్వు కంపెనీలో కూర్చోబెట్టబోతున్నందుకే మీకు మహిమ కలుగును గాక. నువ్వు కూర్చోబెడతావు, ఎలా చేస్తావో జాంతానై నహి తుమ్హారా మై పితా, నువ్వు నా తండ్రివి, యు ఆర్ మై డాడీ, ఐ ఆమ్ యువర్ డాటర్, ఐ డోంట్ నో వాట్ ఆర్ యూ డూయింగ్. నేను సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూర్చొని జాబ్ చేస్తున్నా అంతే. నువ్వు నన్ను లేవనెత్తితే ఎల్లాయపాలెం మందిరంలో సగభాగం నేనే చేస్తా యేసు నామములో అంతే. ఒప్పుకో. చూసావా పాస్టర్ యాడ్ లింక్ పెట్టాడు, ఆ బిడ్డకు జాబ్ వస్తే ఎల్లాయపాలెం మనం సగం కట్టాలంట. చూసేట మాటలు ఎవరు కడతారమ్మా? మీకు దేవుడు జాబులు ఇస్తే మీరు కట్టకపోతే, మీ మందిరం కట్టకపోతే ఎవరు కడతారు? మీరే కట్టుకోవాలి దేవుని మందిరాన్ని. సరే బిడ్డలారా, ఇవన్నీ మిమ్మల్ని సంతోషపరచడానికి, మిమ్మల్ని ఉత్తేజపరచడానికి. అక్క ప్లీజ్ అక్క, పేదరికంలోనే ఉండాలనుకోబాకక్క. అన్నా తమ్ముడా, మన దేవుడు మనల్ని ఎప్పుడు పేదరికంలో ఉంచాలని కోరుకునేవాడు కాదు. మన ప్రభు అయిన యేసయ్య అబ్రహాముని ఎలా దీవించాడు తెలుసా? వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేటట్టు దీవించాడు దేవుడు. మనప్పుడు వెండి బంగారం కోసం ఆశపట్ల, కానీ పేదరికంలో బతకూడదు మనం ఈ భూమి మీద. అది పేదరికం సంపూర్ణంగా నిర్మూలం అయిపోవాలంటే యేసు నామములో. మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి తమ్ముడా, ఆ స్థాయికి ఎదగాలి మనము. గవర్నమెంట్కి ఏం కట్టాలా డేవిడ్? ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. మాకు సర్టిఫికేట్ 200 యూనిట్లు ఫ్రీ అంట, కరెంట్ బిల్ లేకుండా ఉండే చూడండి ఆయన మాక అనకూడదు. దేవస్థానమా ఫ్రీ కరెంట్ వద్దు మనకే, 4000 బిల్లు కట్టాలి యేసు నామములో అంతే. కట్టాలా? నీ మాటలు కానీ ఇంటే ఉన్న కిడ్నీలు అమ్ముకోవాలి పాస్టర్ అన్నారంటే అది అవిశ్వాసం వద్దు మీ ఇష్టం. ఇంకా తర్వాత మీరు ఏసై నమ్మినట్టు కాదు, ఇంకా ఏసై నమ్మినోళ్ళు, ఏసై మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే మా దైవజనుడు చెప్పే ప్రతి మాట యేసు నామములో మా జీవితం నెరవేరును గాక అనాలంతే. అంటారు ఖచ్చితంగా అంటారు. పెద్ద సేవకులు ఉంటారు కదా, పెద్ద సేవకులు ఉంటారు కదా, వాళ్ళు సంవత్సరానికి గవర్నమెంట్కి ఎంత కడతారు తెలుసా? 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అటు కడతారన్నా. భారతదేశ ప్రభుత్వానికి లక్షల రూపాయలు ట్యాక్స్ కడతారు మన దైవజనులు. అది ఆశీర్వాదం అంటే. మన వల్ల మన దేశం దీవించబడాలి, నీ వల్ల దేశ అభివృద్ధి పెరగాల,
ఆ స్థాయికి నిన్ను లేవనెత్తడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు కోరుకోవా నాకు తెలియదు సంగతి. మనము బిడ్డలారా అవాంతరంగా అర్థాంతరంగా మధ్యలో వచ్చిన జబ్బులతో మనం బాధపడాలని దేవుడు కోరుకోడు. ఇప్పుడు పెద్ద ఆయన ఏదో ఇబ్బందులతో వచ్చాడు. ఇప్పుడు అన్న ఏదో ఆరోగ్యం బాగలేక నడువు నొప్పులను వచ్చారు. ఈ బిడ్డలు నడువు నొప్పులతో ఉండాలని దేవుని చిత్తం కాదు. ప్రభు దగ్గరకు వచ్చిన ఇల్లు, అయ్యా నువ్వు స్వస్థపరిచే దేవుడు నమ్ముతున్నావు, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు, చనిపోయిన వాళ్ళని లేపావు, చనిపోయిన వాళ్ళ సమాధుల్లోంచి లేపావు, కుష్ఠరోగులు బాగు చేసావు, కుంటి వారికి నడకనిచ్చావు, గుడ్డి వారికి చూపునిచ్చావు, మగవారికి మాటనిచ్చావంట కదా, నన్ను కూడా నువ్వు దీవిస్తావని బిడ్డలు నమ్మితే ఆ బిడ్డలు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మహింపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి అక్క, మన దేవుడు ఎవరు? మళ్ళీ చెప్పండి, ఎవరు మన దేవుడు? సుఖముగా అనుభవించడానికి. ఎలా అనుభవించడానికి? సుఖంగా అనుభవించడానికి. ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకోండి అక్క అని అడిగితే, మాకెందుకు ఫ్రిడ్జ్ మాకు అవసరంలే అనకూడదు. ఒక సోఫా తెచ్చుకో దేవునక్క, దండాలు పెడతాను, ఇంట్లో సోఫా వేసుకో దేవునికి, మాకెందుకు ఏంది సార్ ఊరికే సోఫాలు తెచ్చుకోమంటారు, డబ్బులు ఇవ్వను అట్ట అనకూడదు. నా స్థాయి నేను దీవిస్తావయ్యా, నీ కూతురు నేను, నువ్వు నా తండ్రివే, నువ్వు నన్ను ఉన్నతంగా దీవిస్తావు తండ్రి, ఆశీర్వదిస్తావు అని ఈనాటి నుండి దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ లోకంలోనే అక్క ఉండేది ఒక్క జీవితం అక్క సలోమక్క, ఒక్క జీవితం సలోమక్క, ఒక్క జీవితమే సలోమక్క. కోరుకోకపోతే లేవలేం, మనకు అర్థమైపోయింది. ఇంకా విశ్వసించకపోతే లేవలేం. ఉండేది ఒక్క జీవితమేనా? ఈ జీవితంలోనైనా ఆత్మీయంగానూ మనం వృద్ధి చెందాలి, ఆర్థికంగా కూడా వృద్ధి చెందుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అన్యులు దేవుని ఎర్రనోళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు మాటలు ఏమంటారు తెలుసా? నోట్లో ఏమంటారు తెలుసా? ఎట్ట సంపాదించామని కాదు, సంపాదించామా లేదా. వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుందన్నా? సంపాదన 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 సంపాదన. అందుకే చూడండి, వాళ్ళు ఎట్లయినా సంపాదించని వాళ్ళు లేస్తారు పైకి. ఎందుకు ఈరోజు మన కళ్ళ ముందు వాళ్ళు అట్లా దీవించబడుతున్నారు అంటే, వాళ్ళకి పొద్దున్న లేసి అదే అపేక్ష, నేను దీవించబడాలి, నేను వృద్ధి చెందాలి, అట్లా సంపాదించుకోవాలి, అవి సంపాదించుకోవాలి. మనం అట్లా ఆశపడాలి. మనం చెప్పట్లా, మనం దాని గురించి కదా ఫ్రాకులాడేది. దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్తున్నా అంతే. నేను దేవుడు ఇస్తాడు, దేవుడు లేపతాడు, దేవుడు వృద్ధి చేస్తాడు. నేను దేవుని ద్వారానే దీవించబడాలి యేసు నామములో. నేను దేవుని ద్వారానే గొప్పవాడిని అవ్వాలా. అక్క పేదరికంగా పుట్టడం తప్పు లేదు, తప్పు కాదు. కానీ పేదరికంలో చచ్చిపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. పేదరికంలో పుట్టడం తప్పు లేదు. అరను ఒక పేదరికంలో పుట్టడం తప్పు లేదు. మీరు నమ్మతారో నమ్మరు, 7-8 సంవత్సరాల దాకా నాకు ఒకటే డ్రాయరు, ఒకటే సొక్క, ఒకటే. నేను చాలాసార్లు చెప్తుంటా మీకు, మీరు నవ్వుకొని ఏమని చేసుకోండి. ఒకటే డ్రాయరు, ఒకటే సొక్క, అది కూడా సూపుడికి. ఎక్కడ తినకూడదు ఆడ తినిగిపోయి ఉంటుంది, ఫ్రీ. 7-8 సంవత్సరాల దాకా ఫ్రీ. అమ్మ ఉతికేటప్పుడు ఇంకా నాకు ఆదాం అవ్వలే, ఇంకేం లేదు, దిగంబరం. వాళ్ళు ఉతికి ఆరేస్తే మళ్ళీ వేసుకోవాలా. అప్పుడు నాకు నవ్వు వస్తుంది. అప్పుడు ఎలా చేసేమంటే, ఆ రోజులు అందరూ అట్టే ఉండేవాళ్ళే, మా ఫ్రెండ్స్ అంతా కూడా అందరం ఫ్రీ బోర్డ్స్ అనమాట రోడ్ల మీద. మట్టిలో పుట్టి పెరిగిన జీవితాలు, మట్టిలోనే నా బాల్యం అంతా గడిచిపోయింది. ఎర్రమట్టి మీద నా జీవితం గడిచిపోయింది. నేను పేదరికంలో పుట్టినవాడినక్క, నాకు తెలుసా బాధ. మనందరం పేదవాళ్ళమే. కానీ సచ్చేటప్పుడు మాత్రం ఇదే పేదరికంలో ఉండటానికి వీలు లేదు యేసు నామములో, అంతే. అది నీకు రోషం ఉంటే రాసి పెట్టుకో. ఇంకా నేను పేదరికంలో చచ్చిపోకూడదు ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తావు. పిల్లరా, కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా పేదరికంలో చచ్చిపోలేదు. అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దగ్గర లేదు అనే మాట ఉండదు. ఆయన డిక్షనరీలో నా వల్ల కాదనే మాట ఉండదు. నువ్వు వేరేది అడిగావు ఉండదు. బిడ్డ, ఎంత విశ్వాసరా నీకు, ఎంత విశ్వాసం. భోగముల నిమిత్తమే మనం అడగట్టదన్నా. ఒక వాల్యుబుల్ లైఫ్ని అడుగుతున్నాం ప్రభు దగ్గర. ఒక విలువైన జీవితాన్ని అడుగుతున్నాం. అట్టని డబ్బును నమ్ముకొని రేపు దేవుని వదిలేయడానికి కాదు. డబ్బు ఎంత వచ్చినా దేవుడు మనకి ఏది ఇచ్చినా, కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చినా, యేసు తర్వాతే ఉంటాం మనం, అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ఉజ్జియాలాగా మనసున్న గర్వించి చెడిపోయే బ్యాచ్ కాదు మనం. మరలా ఆల్రెడీ కారం తెలుసు, ఇక్కడ కారం తెలుసు, నూనె తెలుసు, ఇక్కడ ఒకే సొక్క, ఒకే ప్యాంట్ తెలుసు, ఒకే డ్రైర్ తెలుసు. నేను బట్టలు వేసుకుంది ఎప్పుడో తెలుసా? మా నాన్న సేవకు వచ్చినప్పుడు 1994లో డాడీ సేవకు వచ్చాడు. 1987 నేను పుట్టింది.
87 నుంచి 94 ఎన్ని సంవత్సరాలనా? అదొక 3. నేను ఎంత హుషారుగా మాట్లాడుతుంటే బాంధవ్యన్నా, నీకు అంత హుషారుగా ఎట్టొస్తుందా? నీకు అంత హుషారు ఎట్టుంది నీకు? 87, ఇది ఒక 94, అంతే. మొత్తం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. 94 అంటే డాడీ సేవలకు 94, 96లో కొంచెం బాగా వృద్ధిలోకి వచ్చాడు. ఇంచుమించుగా 10 సంవత్సరాలు అనుకోండి, బట్టలు లేవు. 10 సంవత్సరాల తర్వాత చర్చికి వచ్చేవాళ్ళు మమ్మల్ని చూసి, అయ్యో పాస్టర్ పిల్లలకు బట్టలు లేవని వాళ్ళ పిల్లలు వాడేసిన బట్టలు తీసుకొచ్చారు. ఫస్ట్ వాళ్ళ పిల్లలు వాడేసిన బట్టలు తీసుకొని వస్తే అవి మేము కట్టుకునే వాళ్ళమే. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ చర్చికి వచ్చి, అన్నా ఇది నా డ్రాయరు, ఇది నా సొక్క, ఇది నా ప్యాంటు, అమ్మ గోడ చీరలు తెచ్చిచ్చేవాళ్ళు, డాడీకి చొక్కాలు తెచ్చిచ్చేవాళ్ళు. అప్పుడు అందరు పేదరికం అట్లాగే ఉండేది. కానీ చచ్చిపోయి అట్టే ఉండకూడదు నక్క. మనం ఇవ్వాలి యేసునామలు అందరికీ, అంతే. మనం ఇవ్వాలా? లేక అర్థమవుతాం లేక ఈరోజు ఈ మాటలు నీకు అర్థమవుతుంది, నువ్వు దండుదాలు వేసునామలు అంతే. ఇంకా మాది ఎందుకులే అయ్యగారు, మేము అయిపోయాలి అయ్యగారు అన్నావా? అనకూడదు. మారాలంతే యేసునామల చరిత్ర. ఎందుకు అన్నా, ఫస్ట్ నుంచి నాకు ఇటువంటి ఆలోచనలు ఉండేవి. నేను ఇట్లా ఉండకూడదు. బయట పడుకున్నాం అనుకోండి, బయట పడుకున్న పైన విమానాలు పోతూ ఉంటాయి. మీకు వెళ్తుంటే ఆ విమానంలో ఎప్పుడు వెళ్తాను, అసలు వెళ్తానంటవా? వెళ్తే ఎంత బాగుంటుంది. సినిమాల్లో విమానాలు చూపించినప్పుడు అట్టుంటదేమో లోపల. ఆశ లేకపోతే దేవుడు కూడా ముందుకి అడుగు వేయలేడు. ఆశ ఉండాలి, వాటి గురించిన ఆలోచనలు ఉండాలి. మనం ఏం చేయలేం తమ్ముడా, మనం పేదవాళ్ళం కదా, మన దగ్గర ఏం లేదు కదా. కానీ క్రైస్తవుడు పెట్టుబడి ఏంటో తెలుసా? విశ్వాసం, అంతే. నమ్మకం. ఎవరి మీద నమ్మకం? డబ్బు మీద కాదు. ఇందాక మనం చదివే మూలవాక్యం చదివాం కదా, ఏంది? సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవుడు అని. ఆ పై వచ్చిన ఏమిటో తెలుసా? మీరు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. మన నమ్మకం దేని మీద ఉండకూడదు? అస్థిరమైన ధనం మీద ఉండకూడదు. నమ్మకం ఎవరి మీద ఉండాలంటే సమస్తాన్ని ధారాళంగా దయచేయు దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన నమ్మకం డబ్బు మీద కాదు, దానిని అనుగ్రహించు దేవుని మీద. ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. ఈ అప్పులు లేని స్థితి నుంచి నేను లేస్తాను యేసు నామములో. అనేకులకు దీవెనగా నేను నిలబడతా. నన్ను చూసి ఇతరులు మాదిరి తెచ్చుకోవాలి. బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే మేము మీకు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. బిడ్డలారా, కొంతమంది భక్తుల గురించి మనం ఆలోచన చేస్తే ఎవరు కూడా పేదరికం చచ్చిపోయినట్టుగా బైబిల్లో లేదు. అందరూ దీవించబడే చనిపోయారు. దేవుడు మంచి వృద్ధాప్యంలో మంచి స్థితిలోనే కన్ను మూశారు. అదేందో భారతదేశంలోని తెలుగు క్రైస్తవులకే ఈ దురాత్మ పట్టుకుంది. ఏంది? పేదరికం అంటే దేవుడి భక్తి, పేదరికం అంటే దేవుడి స్తోత్రం, పేదరికంలోనే మనకు బాగుంటుంది, పేదలనే దేవుడు ప్రేమిస్తాడు, పేదలే. మళ్ళీ మన బిడ్డలనే మనకంటే బాగున్నా కోరుకుంటాం. మళ్ళీ అదేంది? అదే నాకు నచ్చదు. నువ్వు అది కోరుకున్నప్పుడు ఇది కూడా కోరుకోవాలా? చెప్పాను కదా మొదటే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఆర్థికంగా మనందరం దీవించబడటం మన తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆర్థిక సమృద్ధిని కలిగి ఉండటం మన దేవునికి ఇష్టమై ఉన్నది. మనం ప్రతి విషయంలో సమృద్ధి కలిగి బ్రతకడం దేవునికే ఇష్టమా కాదా? నమ్మరా? కాబట్టి నమ్మకపోతే జీరో. ఎక్కడ ఆగిపోయామో బండి అక్కడ ఆగిపోద్దక్క. ఆయన మన డబ్బులు ఇమ్మని అడగలేదు, మన ప్రాణం ఇమ్మని అడగలేదు. నమ్ము అని చెప్పాడు ఆయన. నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు, నమ్మితే చూస్తావు. కాబట్టి నా ఇద్దరు బిడ్డలను దేవుడు ఫారిన్ తీసుకెళ్తాడని బలమైన నమ్మకం ఉంది నాకు. మీరు కూడా ప్రార్థన చేయండి. సేవకుడు ఆశ, ఆయన చిన్న ఆశలు కాదు. మేమేదో అనుకున్నాం కానీ లోపల చాలా జరిగిపోతుందయ్యా. మేమేమో మాలాకుండా అనుకున్నాం, ఆయన లోపల పెద్దగా కట్టేస్తున్నాడు తండ్రి. మాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి. అంటే మీకు చెబితే మీరు ఏమో అనుకుంటారని నేను చెప్పలా. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పేశా పూర్తిగా. సరితమ్మ ఉన్నత స్థితిలో ఉండాలి. ఆ బిడ్డ కూడా పేద బిడ్డ. వీళ్ళు చిన్నప్పుడు మేమందరం చర్చికి వెళ్ళేవాళ్ళమే. పరపతికి వచ్చారు కదన్నా అక్క. పావడా జాకెట్లు వేసుకొని చిన్న బొడ్డుగా ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వాళ్ళకి మాకు ఒక 2-3 సంవత్సరాలు తేడా. లింగ్ అని వచ్చేవాళ్ళు. అప్పుడు అక్కడి నుంచి ఇంత బిడ్డ అయింది. ఇప్పుడు ఈ బిడ్డ కూడా ఇప్పుడు 10,000కి 15,000కి పనిచేస్తుంది బయట. మన బిడ్డలు దేవుడు ఏమనేస్తాడా? కళలు కనాలి యేసునామములో, అంతే. వీళ్ళు చెప్తారు, మన లోకస్తులు చెప్తారు, కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి. మనం చేయలేం సాకారం. మనం కళలు కంటే చాలు.
కలల్ని నిజాలుగా మార్చే దేవుడు మనకున్నాడు యేసునామములో. నోటితో ఒప్పుకో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవునికి అసాధ్యమైంది లేదు, అంతే. యేసునామములో సైతమని ఉన్నతంగా దేవుడు దీవించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎఫ్ఎఫ్రాన్ కూడా దీవించేద్దాం. ఎఫ్ఎఫ్రా BMW కారు కొని పక్కన నన్ను కూర్చోబెట్టుకొని ఒక పెద్ద సభకి ఆ బిడ్డ నన్ను తీసుకొని పోవును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కొన్ని మొహాలు ఎట్ట మారుతున్నాయంటే కానీ చెప్పు, నువ్వు చెప్పాలా మేము వినాలా అన్నట్టున్నాయి. ఏంది మీరు బిడ్డరా? మరి ఇంకొక మాట కూడా, ద్వితీయోపదేశకాండం తింటలే, ఒకసారి ద్వితీయోపదేశకాండం తిండి. ఒకవేళ కానీ నీ నోరు అవన్నీ కాదులే సార్, అవన్నీ కాదులే అంటున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుద్దో చెప్తా మీకు బిడ్డరా. ద్వితీయోపదేశకాండం 25 అనుకుంటా, ఒకసారి తీసి పెట్టండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం అన్న, 30వ అధ్యాయం తీయడమ్మా. 30వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం ఏముంది అక్కడ? ఈరోజు నేడు జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. చూడండి, మనం ఆరాధించే మన దేవుడు మన ముందు ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. బాగా వినాలి. మన దేవుడు మన ముందు ఏం పెట్టున్నాడు? ఆశీర్వాదం పెట్టున్నాడు, శాపం పెట్టున్నాడు, మరణము పెట్టున్నాడంట, జీవము పెట్టున్నాడంట. ఆశీర్వాదము జీవం, మరణము శాపం అన్నీ మన ముందే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీ మీదకి నేను సాక్షులుగా ఇద్దరిని పిలుస్తున్నా, ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలుస్తున్నా. ఎందుకని? ఇక మీదట నుంచి ఆశీర్వాదం కావాలన్నా మీరే కోరుకోవాలా, శాపం కావాలన్నా మీరే కోరుకోండి, జీవం కావాలన్నా మీరే కోరుకోండి, మరణం కావాలన్నా మీరే కోరుకోండి. మీరు ఏది కోరుకుంటే అదే మీకు దొరుకుతుందని యెహోవా దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టి ఆల్రెడీ మొత్తం రెడీ చేసి మన కళ్ళ ముందు పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు గమ్మును సార్, నువ్వంటే కారం తిని ఈరోజు ఈ స్థాయికి కారులో తిరగదు మా లాంటి వాళ్ళు అన్నావు అనుకో, నువ్వు కోరుకున్నావు కదా, మా లాంటి వాళ్ళు ఎక్కడ లేస్తారన్నప్పుడు దేవుడు ఏమంటాడు? నేనేం చేసేదిరా, నేను ఆల్రెడీ ఆశీర్వాదాన్ని నీ ముందు పెట్టా, కోరుకోమన్నా ఆయన కుదరదులే అని నమ్మలేకపోతుంటివి, మా జీవితం వింతేని అనుకుంటుంటివి. అయితే మీరేం చేయాలి, ఏం కోరుకోవాలి అంటే 20వ వచనంలో కాబట్టి మధ్యలో చూడండి, నేను చదివిన మాట, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, నీవు నీ సంతానము బ్రతుకుచు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన హత్తుకున్నట్లుగా నీవును నీ సంతానమును బ్రతుకున్నట్లు జీవమును కోరుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యంలో బిట్లు తీసుకున్నాను నేను. నీవును నీ కుమారులను బ్రతుకున్నట్లు జీవమును కోరుకోండి. 24 గంటలు మన నోట్లో నుంచి జీవన గురించిన మాటలే వస్తుండాలి. ఆశీర్వాద పలుకులు రావాలి అహరణ. ఏ పలుకులు రావాలి అహరణ? ఆశీర్వాద పలుకులు రావాలి. నేను బాగుపడతా, నా పరిస్థితి మారిపోతాయి, నా దేవుడు దర్శిస్తాడు అంటే మనం మాటకోలేక ఎవరికో పోయి చెప్పాలి. ఇప్పుడు అందరి దగ్గర పోయి ఇక నుంచి ఫోన్ చూపిస్తా, ఇదిగో నా 3 అంతస్తుల ఇల్లు, నా 2 అంతస్తుల ఇల్లు, మా చర్చి అని చూపించుకోవాలి. నేను ఎవరికి? నాకు అనుకుంటే చాలు, నేను నమ్మితే చాలు. ఇతరులు చెబితే వాళ్ళు బాబో ఫోజులు అనుకుంటాం మనం చూస్తే. ఎందుకు వచ్చిన బాధ ఎవరికి చెప్పాలే, మనసులో ఉంది. నా దేవుడు నిశ్చయంగా నన్ను దర్శిస్తాడు యేసునామములో. ఒకనొక దిన నా స్థితి మారిపోతాయి. మన నోట్లో నుంచి ఆశీర్వాద పలుకులు రావాలి. ఆశీర్వాదం కోరుకుంటావా, ఆశీర్వాదం వస్తుంది నీ మీదకి. శాపాన్ని కోరుకుంటావా, శాపం వస్తుంది. జీవాన్ని కోరుకుంటావా, జీవం వస్తుంది. మరణం కోరుకుంటావా, మరణం వస్తుంది. అంటే ఏది కోరుకోవాలో చాయిస్ మనకే దేవుడు వదిలేసాడు. పౌలన్న ఏది కోరుకోవాలో చాయిస్ని దేవుడు మనకే వదిలేశాడు. కాబట్టి నువ్వు ఒకటే మాట చెప్పాలి, దేవా నువ్వు నా కోసం అన్ని మంచిగా చేసావు. ఇంకొక మాట చెప్తాను బిడ్డలారా, మీకు ఇప్పుడు దిమ్మ తిరిగిపోద్ది ఈ మాటకి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఏముంటుందంటే, దేవుడు మానవుని సృష్టించేటప్పుడు మానవుని సృష్టించక ముందే 1వ రోజు 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఏం చేశాడు? సృష్టిని అంతటిని పూర్తి చేశాడు. మనిషి బ్రతకాలంటే భూమి ఉండాలి, భూమి మీద వెలుగు ఉండాలి, నీళ్లు ఉండాలి, సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. సూర్యుడు ఉంటేనే మొక్కలు మరి చెట్లుగా మారతాయి. ఆ సూర్యరశ్మి వల్లే పండ్లు కాస్తాయి. ఈ సూర్యుడు లేకపోతే ఇదంతా జరగదు. అన్నిటినీ సృష్టి చేసి పండ్లు చెట్లు చేసి తినడానికి సముద్రంలో జలచరాలను ఇచ్చి అన్ని
వెల్ సెటిల్ చేసి ఒక మనిషి భూమి మీద జీవించడానికి ఆక్సిజన్ మొత్తం ఏర్పాటు చేసి అప్పుడు లాస్ట్లో తన స్వరూపం చొప్పున మనుషుల్ని చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చేసి ఏమన్నాడు? రే అబ్బాయి బాబు ఆదాము ఏమన్నాడు? మీరు ఫలించి ఎన్నో వచ్చిన తీతలే ఆ మాట తీయమ్మ. ఆది కాండం మొదట తీయండి. ఆ మాట చక్కని మాట అక్క. దేవుని ఆశ ఏంది మన పట్ల? దేవుని ఆశ ఏంటి? మనం చెడిపోవాలనే, మనం ఇబ్బందులు పడాలనే. చూడండి 22వ వచనం పై వచనంలో మొత్తం నీట్గా సృష్టిని అంతటిని పూర్తి చేశాడు ఆయన. ఇప్పుడు 22వ వచనం చూడండి. దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు చెప్పాడు కదా. మరి మనుషులకి ఏం చెప్పాడు? అది చూడండి 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. అక్కడ ఆగండి కొంచెంసేపు. దేవుడు ఆదాము అవ్వని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మన దేవుడు ఆశీర్వదిస్తాడు, చెప్పిస్తాడా? ఆశీర్వదిస్తాడు. ఏమని ఆశీర్వదించాడు? ఈ రోజు నుంచి ఒకటే ఏడుపులో ఉందుగాక అన్నాడా? నువ్వు నీ కోడళ్ళు నీ కొడుకులు ఎలాగా తనుకొందురు గాక. ఈ మాటలు అసలు మన నోటికి రాకూడదు కన్నా. ఈ రోజు నుంచి మన నోట్లో నుంచి ఓరక ఆ మాటలు వస్తున్నాయి అనుకో, ఇక సంఘాల్లో ఉండే వాళ్ళని అనుకుంటా ఉంటారు. ఇశ్రాయేల్ పాస్టర్ పొద్దున లేస్తే భార్య భర్తలు తిట్టుకున్నారు అనుకో, తెలియకుండానే ప్రతి ఇంట్లోకి భార్య భర్త తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. సేవకు నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట మీకు తగలుతుందని నాకు అర్థమైన రోజు నుంచి నేను ఇంకా నష్టం గురించిన మాటలు మాట్లాడడం మానేశానమ్మా. ఇశ్రాయేల్ పాస్టర్ ఓరకే నరకం మాట్లాడు అనుకో, మన చర్చిలోంచి నరకం పోయి ఎక్కువ తయారైపోతారు. ఎందుకు వచ్చిన బాధ? అందుకే ఇక నుంచి ఏం చెప్పాలంటే పరలోకం అని చెప్పాలి. ఊరికే పాపం అంటాం అనుకో, ఇంకేమవుతారు? నేను చెప్పలేదు. ఇంకా పరిశుద్ధత, భక్తి, నీతి, యథార్థత, ఆశీర్వాదం, మేలు ఈ చెప్తాను అనుకో. అందుకే బైబిల్లో మాట రాయబడింది, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా. ఆమె చెప్పండి గట్టిగా. దైవజనుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు దీవించబడతారు. దైవజనుడు మిమ్మల్ని శపిస్తే శపించబడిపోతారు. బిడ్డలారా, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం సేవకులకి, పిలువబడిన సేవకులకి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానమే. దైవజనుడు తన నోటితో ఒక కుటుంబాన్ని దీవిస్తే ఆ కుటుంబం యేసు నామములో దీవించబడిపోద్ది అంతే. బిలాము ఒకరిని ఆశీర్వదిస్తే ఆ కుటుంబం ఆశీర్వదించబడద్ది. బిలాము ఒకరిని శపిస్తే శపించబడిపోద్ది. కాబట్టి సేవకుడే కాదు, మీరు కూడా మీ నోటితో ఇతరులను ఆశీర్వదించారనుకో, వాళ్ళు దీవించబడతారు. ప్రతి మనిషి నోటికి దేవుడు శక్తిని ఇచ్చి పంపించాడు భూమి మీదకి. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. మనం ఆశీర్వదించబడిన జనాంగం మనము. ఆమె నన్ను గట్టిగా. గాలి ఎక్కుతుందా ఎక్కట్లేదా? మంచిది అయిపోయింది ఏంటి? ఎంత చెప్పినా గాలి ఎక్కట్లేదు నాయనా. అయ్యా మీరు నవ్వితే చూడాలని ఉందయ్యా. ఇంకా ఎంత గాలి కొట్టాలయ్యా? లోపల ఎవరు ఉన్నారమ్మా గాలి కొట్టాల్సిన వాళ్ళు? ఎవరు లేరు. ఎంత ఏడైనా ఓ నాయన ఎప్పుడు గాలి ఫుల్ అవుతావు తండ్రి, ఎంతసేపు గాలి కొట్టిన ఎక్కట్లేదు నాయన. ఏం చెప్పాను? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎప్పుడు తల్లి? 2025 ఆశీర్వదించాడా? భూమి మీద మానవుని సృష్టించిన ఫస్ట్ రోజే ఆశీర్వదించాడా? భూమి మీద మానవుని చేసిన ఫస్ట్ రోజే మనల్ని ఆస్వాదించాడు. ఆరోను దేవుడు ఎవరిని శపించడు. ఆరోను మనం కొన్నిసార్లు కొంతమంది వ్యతిరేకంగా సాతానుకు లోబడిపోయి చేసుకున్న పాపాలను బట్టి వాళ్ళు శపించబడతారు. కానీ దేవుడు ఏ వ్యక్తిని శపించడు అంతే. ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలవబడితిరి. కొట్టు సపళ్ళు గట్టి కొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మినిస్ట్రీ డైరెక్టర్ గారు సైలెంట్ అయిపోయింది. మినిస్ట్రీ డైరెక్టర్ గారు కరెంట్ లేదు అసలు. అసలు ఎంత ఏడున్నాడో ఏమో. నేను ఇంత హుషారుగా ఉండవాలి, ఇబ్బంది లేదులే. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకే, శాపానికి ఆశీర్వాదానికి వారసులవుటకే మీరు పిలువబడితిరి. ప్రేమరాజు నీ ముందు నీది ఎవరు నాయనా? ఆంద్రియా, వినండి ఆంద్రియా. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలువబడితిరి. యెహోవా వారిని ఆశీర్వదించాను. ఏమని ఆశీర్వదించాడు చూడండి అన్న. 28 వచనం. ఏమని ఆశీర్వదించాడు దేవుడు? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఎంతకాలం ఎటపోయి నీ మాట్లాడిన ఇంతకాలం నాకు అర్థం కల. చూడు 14 సంవత్సరాలు మిమ్మల్ని పొడిసి ఆ పాపం చేస్తున్నారు. అందుకే మీరు ఎట్టుండారు, ఈ పాపం చేస్తున్నారు మీరు, అందుకే ఎట్టుండారు. ఏం చేయాలి చెప్పండి? బాధ. యేసుప్రభు యెహోవా దేవుడు ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దైవజనుడు కూడా ఇలాగే విశ్వాసం దీవిస్తూ ఉండాలి. హరను మీరు ఫలించి
అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. లాస్ట్ మాట, భూమి మీద ప్రాకే ప్రతి పురుగుని, పక్షుల్ని, చేపల్ని మీరు ఏలుడి. తల్లి ఎప్పుడమ్మా ఆశీర్వాదం మనకి? ఎప్పుడు? మొట్టమొదటి మానవుడిని చేసిన తొలి రోజే దేవుడు చెప్తున్నమాట. అంటే సమస్త మానవ జాతిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు అమెరికా, క్రైస్తవ దేశాలు ఎందుకు దీవించబడ్డాయి తెలుసు తల్లి? ఆ దేశాలు దీవించే వాళ్ళు ఎక్కువ ఉంటారు సేవకులు. అక్కడ వాళ్ళ నోట్లోంచి పద్దంలో వేసి బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే పద్దంలో వేసేవాళ్ళు. నేను చాలాసార్లు ఎగతాలు చేసేవాళ్ళని, ఏం మెంటలో పద్దంలో వేసి బీ బ్లెస్డ్, బీ బ్లెస్డ్, హృదయంలో పాపం పెట్టుకొని బీ బ్లెస్డ్ ఎట దీవించబడతారు అనుకునేవాడిని. అది కూడా అనుభవంలే, దేవుడు కొనుక్కొని మనకు తెలియాలి కదా. మనం ఎవరు మాట్లాడినాం, ఎవరి మాట వినాం. అనుభవంగా లేకపోతే ఇశ్రాయేల్ పాస్ట్ అసలు వినడు. ఇనేలేకి 37 వచ్చినాయి. దేవుడు స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక నుంచి అన్న జాగ్రత్త పడితే యేసు నామములో మీరు నా కళ్ళ ముందు వర్ధిల్లుతూ ఉంటే చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి మీకు ఆశీర్వాదాల పంటే పంట. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎవరు మన దేవుడు ఏమిస్తాడు అడిగితే? అడుగు వారికి ధారాళంగా దయచేస్తాడు. ఏం దయచేస్తాడు? సమస్తాన్ని సుఖముగా అనుభవించడానికి ధారాళంగా దయచేస్తాడు. అలాగని మనం లోకాన్ని ప్రేమించే వాళ్ళం కాదు. అలాగని వాటిలో ఏమంటారు, ధనభోగాలను ఆశించే వాళ్ళం కాదు. ప్రభువా, నేను పుట్టిన పేదరికం నాకు ఉండకూడదు తండ్రి. ఆ విశ్వాసులు తెచ్చిచ్చిన బట్టలు వేసుకొని వాటిల్ని అపురూపంగా చూసుకునేవాడిని. ఆ విశ్వాసులు తెచ్చిన 4-5 జతల బట్టలని సంతోషంగా వేసుకునేవాడిని. బిడ్డలారా, ఆహారం లేకపోతే వాళ్ళే వండుకొని తెచ్చేవాళ్ళు మందిరం దగ్గరికి. ఆవురావురని తినేవాళ్ళని. అప్పట్లో ఇళ్ళకి తీసుకొని పెట్టి అలవాటు లేదు. స్టార్టింగ్లో 1994 ఆ టైంలో మందిరంకు తెచ్చేవాళ్ళు మొత్తం తెచ్చుకొని. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తెస్తారా? బిడ్డలారా, పేదరికం. ఈ పెద్ద పుత్తడికి వచ్చే పెద్ద పుత్తడు మరి ఆ ప్రార్థన అక్కడ మందిరం జరిగేటప్పుడు కూడా నాన్నతో నేను వచ్చేవాడు కదా డ్రమ్ము కొట్టడానికి. అప్పుడు నా కోసం 2 టిఫిన్ తెచ్చేవాళ్ళక. వాళ్ళ పేర్లు కూడా జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఇద్దరు తెచ్చేవాళ్ళు. మా అక్కకు తెలుసు. గుణవతక్క, మన పెళ్ళింది కదా, మనం పోయాం కదా, గుణవతక్క అంటే నిన్న మ్యారేజ్ జరిగింది కదా, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ గుణవతక్క నేరుగా పడుకొని ప్యాకెట్ నాయనా తిన్నాయినా అనేది. ఉండేది దేనికంటే నేను తింటాను కదా తీట అనేది. ఆ తర్వాత చనిపోయింది అప్పుడు మేరక్క, మన రిప్క వాళ్ళ అమ్మ మేరక్క తెచ్చేది. వీళ్ళిద్దరి కోసం వస్తూ ఉండేది నేను. ఎప్పుడు వస్తారా, ఇంకా వీళ్ళు ఎప్పుడు వచ్చేది. ఈయన స్టార్ట్ చేస్తే డ్రమ్ము కొట్టి 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 సావాలా, కొంచెం తిని కొడితే బాగుంటుంది కదా, ఇంకా రాలేదు అని చూస్తూ ఉండేది. ఆకలి అట్టే బతదామా జీవితాంతం? అట్టే బతదామా? వద్దా? ఆశీర్వాదం వద్దా? పేదరికంలో పుట్టడం తప్పు లేదు డేవిడ్, పేదరికంలో చచ్చిపోవటం మహా తప్పు. ప్రభుని అడగాలి, నీకేం కావాలో అడుగుతాముడా, ధారాళంగా దయచేస్తాడు. డేవిడ్ అలా దీవించబడి తన పిల్లలు ప్రయోజకులై ఉద్యోగస్తులైతే ఈ గ్రామం అంతా ఏమంటా తెలుసా? డేవిడ్ ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. డేవిడ్ ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. అందుకే ఆ బిడ్డను అలా దీవించాడు. సుభాషణం తల్లి ఉంది. సుభాషణం తల్లి కుమారుడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఒకప్పుడు వాళ్ళది పేదరికమే. నేను చెప్పే పేదరికం వాళ్ళకు కూడా అలవాటు ఉంది. ఆ తల్లి చెప్తుంటుంది నాకు. ఆ పేదరికంలో జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు తల్లిగారు కుమారుడు ఉన్నత స్థితిలో ఉన్నాడు అక్కడ అమెరికాలో. అమ్మా దీవించడా? అమెరికా అంటేనే కాదు ఆశీర్వాదం కాదు, ఎక్కడైనా మన బిడ్డలు దేవుడు దీవిస్తాడు. తల్లికి ఇప్పుడు అన్ని దుఃఖాలు తొలగిపోయాయి. తన బిడ్డలు ఉన్నత స్థితిలో చూస్తుంది. ఆస్వాదించబడాలక్క, ఆస్వాదించబడాలి. మన బట్టలు మారాలి, మన స్థితిగతులు మారాలి. ఎంత మంచి బట్టలు వేసుకున్న మాదిరిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, విలువగా రావాలి, విలువగా ఉండాలి ప్రభు సన్నిధిలో మనం. కాబట్టి నేను ఇంకా గాలి కొట్టడం ఆపి 2-3 ఉదాహరణలు చెప్పి ఇంక ప్రార్థన చేసేస్తా. ఈ రోజు నుంచి యేసు నామములో ఏమడగాల? దేవా, నా మీద నాకు నమ్మకం అసలు లేదు, నాకు నమ్మకం నీ మీద మాత్రమే ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. నేను ఇప్పుడున్నట్లుగా ఇక ముందు ఉండను. నన్ను నువ్వు దీవిస్తావు. నువ్వు సుఖంగా అనుభవించడానికి సమస్తం దయచేసే దేవుడివి. నేను నిన్ను నమ్ముతున్నానయ్యా అని హృదయపూర్వకంగా యేసయ్య మీద ఆధారపడి ప్రభు దగ్గర నుంచి ఉన్నత ఆశీర్వాదాలు అనుభవించుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నంబర్ 1 అబ్రహాం గారిని దేవుడు దీవించాడు ఫుల్గా. ఇప్పుడు పెళ్ళికి ఇస్సాక్ గారికి అమ్మాయిని తీసుకోవడానికి పోయాడు. ఎలియాజరు వెళ్ళాడు. అక్కడ ఇస్సాక్ గారి అన్న తల్లిదండ్రులు ఉన్నారు, లాబాను, బెతూయేలు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు ఎలియాజరు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే,
యెహోవా నా యజమానుని ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రహాం దీవించింది ఎవరు? యెహోవా. యెహోవా అబ్రహామును దీవించాడు కాబట్టి అబ్రహాం గొప్పవాడయ్యాడు. మనము కూడా గొప్పవాళ్ళం అవ్వాలి. ఆమె చెప్పు గట్టిగా. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వాలి. ఎవరు ఆశీర్వదిస్తారు? మనుషులు కాదు, బంధువులు కాదు, యెహోవా. యెహోవా మన దేవుడు, మన యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం గొప్పవాళ్ళం అవుతాం. ఏమంటే గొప్పవాడైపోయాడండి. ఇప్పుడు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఫస్ట్ ఆయన ఎవరు? ఇష్మాయేలు. తర్వాత ఎవరు? ఇస్సాకు. ఆ తర్వాత కూడా మూడో ఆమెకు పుట్టారు. ఇంకా జంటలే క్రికెట్ టీం మెంబర్స్ దిగారు. ఇంకా మొత్తం కలిసి ఒక 15 మంది ఉంటారు అబ్రాం గారికి. ఏనా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఆస్తి అంతటినేమో ఇస్సాకు ఇచ్చి, మిగతా వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చి, తాను బతుకుండగానే అందరినీ తూర్పు దేశాన్ని పంపించేసి మొత్తం తీసి తన కొడుకు ఇచ్చాడు. అబ్రహాముకే ఇస్సాకు మీద అంత ప్రేమ ఉండి ఆస్తి అంతా ఇస్సాకు ఇస్తే, ఇస్సాకు కంటే మనం దేవునికి ఎక్కువ కాదా? ఇస్సాకుకే దేవుడా, మనకు దేవుడు కాదా? నీకు ఆయన ఆస్తి అంతా నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటుందా? ఆయన ఆస్తి తీసి నీకు ఇవ్వాలని కోరుకుంటుందా? ఉండదా? ఉంటుంది. మనమే అడగట్లేదు. లాస్ట్కు నువ్వు అడగట్లేదని ఆయనే ఇక ఆవేశం వచ్చేసి నీ మీద కొమ్మరిచ్చేస్తున్నట్ల. నువ్వు అడిగేది లేదు, పెట్టేది లేదు, ఇట్టగా నువ్వు చచ్చినట్టు నువ్వు తీసుకో ఇది అని ఆయనే బలవంతంగా మన మీద పోస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నుంచి అడిగి 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 యేసు దగ్గర సమృద్ధిగా మనము పొందుకుందుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యాకోబు ఉత్త చేతులతో చేతి కర్రతో దాటాడు యోర్దాన్ని. యాకోబు చేతి కర్రతో దాటాడు మరి రేవు నది దాటాడు. ఎబ్బోకు రేవు దాటిపోయాడు. మరలా వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? 2 మందలు. దేవుడు దీవించాడు, దీవించలేదా? దీవించాడు. యోసేపు బానిసగా వెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తులోకి బానిసగా వెళ్ళాడు. యోసేపుని దీవించాడు, దీవించలేదా? ఏ స్థాయికి దీవించాడు? ఐగుప్తు దేశాన్ని పరిపాలించే స్థాయికి లేవనెత్తాడు. దానియేలు బానిసగా వెళ్ళాడు. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసిక సామ్రాజ్యాలు పరిపాలించే పరిపాలకులుగా దేవుడు వారిని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గొర్రెలు కాసుకుంటున్న ఒకరిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు. చెప్పుకుంటూ పోతే ఒక్కడ కూడా పేదవాళ్ళు లేడన్న వాళ్ళందరూ దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు, కష్టపడ్డారు, అడిగారు, పొందుకున్నారు, దేవుని దగ్గర దీవించబడ్డారు. ఒక్క భారతదేశంలో తప్ప మిగతా చాలా దేశాల్లో క్రైస్తవులు ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉన్నారు. ఒక్క మన భారతదేశం, సౌత్ ఆఫ్రికాలోనే ఈ పేదరికం ఉండేది. ఇప్పుడు భారతదేశానికి సౌత్ ఆఫ్రికాకి ఆశీర్వాదాన్ని బోధ చేసే సేవకులు కావాలా? మన భారతదేశం ఎవరి సమృద్ధి ఉన్నారు తెలుసా? ఏ టైప్ ఆఫ్ బోధకులు ఇప్పుడు ఎక్కువ ఉన్నారో తెలుసా? మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, ఓ పాపి మారు మనసు పొందకపోతే నరకానికి పోతావు అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. దుష్టుడా, సోమరిపోతు, ఉదయం లేఖ ప్రార్థన చేయి. ఎవరికి కావాలి ఆశీర్వాదం? ఆశీర్వాదం వద్దు మనకి. పరలోకం పోవాలా? పరలోకం కావాలంటే పాపం వదిలిపెట్టు. 180 సంవత్సరాల నుంచి బోధిస్తానే ఉన్నాడు. మనుషులు లేస్తానే ఉన్నారు, పడతానే ఉన్నారు. వీళ్ళు బాగుపడింది లేదు. ఇంకెందుకు ఆ మాటలు? ఉదయం మాట్లాడేసుకున్నాం పాపం గురించి. పాపం లేదు, పాడు లేదు. దేవుడు మనల్ని దీవిస్తాడు, అడిగితే శక్తినిస్తాడు, ఇక పాపంలో పడకుండా సహాయం చేస్తాడు. కానీ ఈరోజు రాత్రి దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీవు అడిగితే మన దేవుడు సమస్తము ధారాళంగా సుఖముగా అనుభవించట కొరకు మనకు దయచేయి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రసన్నక తెలుసు కదా, నెల్లూరులో మన ప్రసన్నక్క పాస్టర్ అమ్మ ఒక సిస్టర్ ఉంది. మన చర్చికి కూడా వచ్చింది. అక్కడ చూశారు. అక్కనే యవ్వన కాలంలో నడుము కట్టుకుని దేవుని కోసం ఒంటరిగా వచ్చింది నెల్లూరుకి ప్రసన్నక్క. ఒక ఆడపిల్ల యవ్వన కాలంలో బీటెక్ పూర్తయిన తర్వాత ఒక్కటే ఒంటరిగా వచ్చింది సేవకి. ఆ పంచ అక్కడక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటా, ఆ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తా, కరపత్రికలు పంచుతా, ఒక అనాథలాగా స్టార్ట్ చేసిన సేవ. ఈరోజు అక్క పరిస్థితి ఎలా దీవించో తెలుసా దేవుడు? అక్క 70 అడుగులు పొడుగు, 40 అడుగులు వెడల్పు బలమైన మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమె అని చెప్పండి గట్టిగా. అటువంటి స్థలాలు 4 స్థలాలు ఇచ్చాడు. చాలా ఉన్నతంగా దీవించాడు దేవుడు అక్కని. ఆస్తి గురించి నేను మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను నేను. అభివృద్ధి కనపడాలి అక్క లోకానికి. మనలో డేవిడ్ ఒంటరిగా ఒక ఆడపిల్ల నెల్లూరుకు వచ్చినప్పుడు ఎవ్వరు లేకుండా వచ్చింది ఈ ప్రాంతానికి. ఈరోజు ఒక బలమైన అభివృద్ధిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ అక్కని తీసుకెళ్ళిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు? మనం అడగట్లేదు అక్క, అంతే. మనం అడగట్లేదు, కోరుకోవట్లేదు. ఎందుకులే పాస్టర్ గారు అవన్నీ అవసరం లేదు పాస్టర్ గారు. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, నన్ను తగులుకున్నాడు ఏందిరా నాయన, పొద్దున్న లేస్తే 2 అంతస్తులు అంటాడు, 3 అంతస్తులు అంటాడు. స్వామి, ఆ 700 300 కన్నా లేదు తమ్ముడా.
నీ దేవుడు రాజు తమ్ముడు. అసలు నువ్వు అడిగి చూడు, నువ్వు ప్రభువును అడుగు, నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, ఇదే ఎల్లాయి పనుల్లో నువ్వు రాజుగా ఊరేగతా యేసునామములో. నిన్ను చూసిన వాళ్ళందరూ దేవుడే, డేవిడ్ను ఆశీర్వదించిన వాళ్ళ దేవుడే. దేవుడు ఆరాధించే దేవుడు సృష్టికర్త అయిన దేవుడిని ఒప్పుకోవాలా. మనం బయట వాక్యం తింటారక్క. ఇప్పుడు మన పేదరికంలో పోయి అంతెందుకు, డేవిడ్ వాళ్ళ కాలనీ రోడ్డు మీద పోతా చెబుతాం దేవుడి గురించి. డేవిడ్ వాళ్ళ కాలనీలో, డేవిడ్ పక్క వీధులు, ఈ వీధిలో మనం అందరం నడుచుకుంటూ కరపత్తులు తీసుకొని ఏసై నమ్ముకోండి, ఏసై నమ్ముకోండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నమ్ముకొని చాలు లేపో, నీకంటే మేమే బాగున్నాం. మిషనరీలు అమెరికా, ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు విరివిగా ఎందుకు మారిపోయారో తెలుసా? మిషనరీలు మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు కుప్పలు కుప్పలుగా దేవుడి దగ్గర ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళు మనకు పెట్టే స్థితిలో ఉన్నారు కాబట్టి. ఆమె చెప్పండి గట్టిగా. విద్య, వైద్యం ఇచ్చారు మనకు వాళ్ళు. వాళ్ళ దగ్గర సమృద్ధి లేకపోతే మన దగ్గర బీకో తినేవాళ్ళు. మన మారి ఉండేవాళ్ళమా? లేదు. వాళ్ళు సమృద్ధిగా మనకు పెట్టగలిగే స్థితిలో ఉండేరు కాబట్టి మన పేదరికాన్ని బట్టి, వాళ్ళు మనకి ఇచ్చిన కృపలను బట్టి, ఆ తలాంతులు బట్టి కన్వర్ట్ అయ్యాం ఆ వైపుకి. ఆ ప్రేమ, ఐక్యత, ఆప్యాయత వాళ్ళు పొందుకున్నారు దేవుడి దగ్గర నుంచి. ఈరోజు మనం కూడా పొందుకోవాలి, మనం ఇతరులకు ఇవ్వాలి. మనలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసిన వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు, తర్వాత దేవుని చేత ముట్టబడతారు, ప్రభుని తెలుసుకుంటారు, వాళ్ళు లోతుల్లోకి వస్తారు, వాళ్ళు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా మారుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న ఎవరికైనా మిషనరీలు నువ్వు కానీ పాపం చేస్తున్నావు, చచ్చిపోతావు, నరకం పోతావు, యేసు నమ్ముకుని పరలోకం పోతావు అని చెప్పి ఎవరిని చెప్పారు మనకేమన్నా? ఇక్కడ ఎవరికి చెప్పలా? అట చెప్తే ఎవరు మారరు. నువ్వు పాపివి, నువ్వు కానీ మారు మూసిన నరకాన్ని పోతావు అని చెప్తే ఒక్క రాడు. పోతే మంది పో, ఏం పోతే అయితే ఏమే పోతా, ఇది చూసి వచ్చా నరకం, నువ్వు చూసా నరకం దేవుడు ఏ హాస్టల్లో పోతాం లేదు నరకం అయితే మంది పోతే మంది లేపో అంటలా. ఇప్పుడా చాలామందే మనిషిని నరకము పరలోకం మార్చలేదు. ఇదిగో వాక్య సంబంధమైన ఆదరణ లాగాలి ప్రభు దగ్గరికి. యేసు ప్రభు వారు వాక్యమే చెప్పాడా, అద్భుతాలు చేశాడన్నా? అది చెప్పండి నాకు. యేసు ప్రభు వారు వాక్యం ఒక్కటే చెప్పాడా, అద్భుతాలు చేశాడా? అద్భుతాలు చేయకుండా వాక్యం చెప్పి మార్చునుంటే మనకు డౌట్ వచ్చిండేది. మరి యేసు ప్రభు ఏ అద్భుతాలు చేయలేదు కదా, ఆయన మాట వాక్యం చెప్పుకుంటే వెళ్తుంటే మారుతా వచ్చేసారని చెప్పొచ్చు. యేసు ప్రభు వారు సేవ చేసినప్పుడు అద్భుతాల ద్వారా అనేక మంది ఆయన్ని వెంబడించారు. ఇప్పుడు అద్భుతాలు కాదు కానీ నీ అభివృద్ధి కనబడాలి అందరికీ యేసునామములో. అవన్నీ పక్కన పెడితే నీ పిల్లలు బాగుండాలని కోరుకుంటావు కదా, అలాగే మనం బాగుండాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. ఆర్థికపరమైన అభివృద్ధి ప్రతి కుటుంబంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నమ్మితే ఈ రోజు నుంచి పొందుకుంటావు యేసునామములో. నమ్మకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు తల్లి. నమ్మకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎలీషా ప్రవక్త ధనము లేకుండా పేదరికంలో చనిపోయి అనుకుంటున్నారేమో. ఎలీషా ప్రవక్తను దేవుడు ఎలా దీవించాడు తెలుసా? నయమాను దగ్గర డబ్బు వద్దన్నాడంటే డబ్బు లేక అని కాదు, డబ్బు ఎక్కువైపోయింది. డబ్బు లేక అయినా పేదరికంలో నాకు వద్దన్నాడని కాదు. ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుతోనే ఎదురెదురు కూర్చొని మాట్లాడగలిగిన అభివృద్ధి ఉంది ఆయన దగ్గర. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. దేశ రాజుతోనే సరాసరిగా మాట్లాడగలిగే గొప్ప స్థితి. తన బిడ్డలను దేవుడు వదలలేదన్నా. తిమ్మతన్నా, నిన్ను నీ బిడ్డలను దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. అడగదాం ఇక నుంచి. ఒక పెద్ద షాపు కావాలి ప్రభువా, కోవూరు పట్టణంలో ఒక విలువైన షాప్ కావాలి. ఇక అటు ఇటు తిరగటం కాదు, ఒక దగ్గర కూర్చొని నేను దీవించబడాలి అయ్యా, అటు నా కుటుంబం దీవించబడాలి, ఇటు నీ పనిలో నేను వాడబడాలి. చూద్దాం. కళ్ళు మూసుకుంటే మన కళలో, మన కళ, మన దర్శనం మన కళ్ళ ముందు కనబడాలి. బిళ్ళరా లాస్ట్ మాట అయిపోతుంది, ప్రార్థన చేస్తాను. పాల్ యాంగిచో గారు మీ అందరూ తెలుసు, చనిపోయి మధ్యకాలంలో పెద్ద ఆయన పాస్టర్ గారు. పాల్ యాంగిచో, సౌత్ కొరియా దేశం, దక్షిణ కొరియా దేశం. ఆ పాస్టర్ గారు సేవ దేంట్లో స్టార్ట్ చేశాడు తెలుసా? అయిపోయిందమ్మా, ముఖాలు చూస్తే నాకు అర్థమైపోతుంది. ఒరే ఆపవా స్వామి, ఇంకా ఆపవా నాయనా, ఆపు అయిపోయింది, లాస్ట్ మాట. దక్షిణ కొరియా దేశంలో సేవ స్టార్ట్ చేసిన పాల్ యాంగిచో గారు మొట్టమొదటి చర్చి ఏంటో తెలుసా? సైనికులు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి టార్పాలిని పట్టతో గుడారాలు వేసుకుంటారు కదన్నా. సైనికులు టార్పాలను పట్టేసుకొని గుడారాలు వేసుకుంటారు. పొలాల్లో, అడవుల్లో యుద్ధం చేసే దగ్గర వాళ్ళకి ఇల్లులు ఉండవు కదా, అది పట్ట మన చిన్న ఎట్లా చెప్పాలి దాన్ని ఏమంటారు, దాన్ని గుడారం లాగా, చిన్న గుడారం లాగా వేసుకొని పట్టతోటి దాంట్లో ఉండి మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అలాగా కొరియా దేశం మీదకి యుద్ధానికి వచ్చినటువంటి కొరియా దేశం తరపున యుద్ధం చేసిన అమెరికా సైనికులు వచ్చి కొరియా దేశం తరపున జపాన్తో యుద్ధం చేశారు. మరి వాళ్ళు తెచ్చిన ఒక పాత
పాత పట్టని ఒక మురికివాడ పేదరికంలో ఒక మురికివాడ పక్కనే ఆ కాలనీలో ఒక పక్కన చిన్న స్థలంలో ఆ పాక వేసుకొని ఆ పట్టతో చిన్న కొట్టంలాగా షెడ్ లాగా వేసుకొని ఫస్ట్ ఆరాధన స్టార్ట్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, వాళ్ళ చర్చి ఏది? ఫస్ట్ వాళ్ళ చర్చి ఏది? మనకన్నా దేవుడు రేకులతో ఇచ్చాడు. మరి పాల్యాంగ పాస్టర్ గారు ఫస్ట్ చర్చి ఏదే? టార్పాలిన్ పట్టతో ఒక చిన్న గుడారం వేసుకున్నారు. 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈరోజు వాళ్ళ స్థితి ఏంటో చెప్పంటారా? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మొట్టమొదటి దేశం, మొట్టమొదటి మందిరం. ఒక్క ఆరాధనకి 14 లక్షల మంది వస్తారు తల్లి. ఎన్ని లక్షల మంది? 14 లక్షల మంది వస్తారు ఒక్క ఆరాధనకి. పోటీలు పడతారు, బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో సీట్ల కోసం. మన వాళ్ళని ఆదివారం మందిరం రమ్మని మనం ఫోన్ చేసుకోవాలా. అదో సిస్టరు మా ఈరోజు చర్చికి రావా? శనివారం అమ్మా, ఈరోజు రేపు కూర్చున్నమ్మా, అమ్మా కొంచెం తొందరగా ముందు వేసి నెల్లూరు రామ్మా అని మనం పిలుచుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడైతే 4 గంటలు స్టార్ట్ అయిపోతాయి ఆరాధనలు. ఆదివారం 4 గంటల ఆరాధనకి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని రెడీగా ఉంటారు. అక్కడ సడిలో కోట్లు కప్పుకొని ఈ ఆరాధన లోపలికి వెళ్ళి అయిపోయి మళ్ళీ 1:30 గంట ఆరాధన, 1:30 గంట ఆరాధన, 1:30 గంట ఆరాధన అయిపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఈ పక్క వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు ఆ పక్క వచ్చి మళ్ళీ సీట్లు కూర్చుంటూ ఉంటారు. ఇట్లా 8 ఆరాధనలకు బుక్ చేసుకుంటారంట. సాయంత్రం రాత్రి దాకా జరుగుతారంట ఆరాధనలో. చంటి బిడ్డలు తీసుకొని టికెట్ల కోసం లైన్లో నిలబడతారంట. అక్క ఆ దేశం ఏం దేశం అక్క అది? ఒకప్పుడు మనకంటే ఘోరమైన పేదరిక దేశం అంట. ఈరోజు ఆ దేశంలో చూడాలన్నా పేదరికం కనపడట్లా. యేసునామములో చూడాలన్నా కనపడట్లా. శాంసంగ్ కంపెనీ ప్రస్తుతానికి ఉండేది ఆ దేశంలోనే, శాంసంగ్ కంపెనీ. కాబట్టి బిడ్డరా, మీకు ఎందుకు చెప్పానంటే, మీరు నమ్మితే ధన్యులు, నమ్మితే మీరు ధన్యులు, నమ్మకపోతే చాలా చాలా ఇబ్బంది. ఈరోజు నుంచి అయినా మన మనసు మార్చుకొని నువ్వు నేను ఆరాధించే మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? అడిగితే సుఖముగా అనుభవించడానికి సమస్తము ధారాళంగా దయచేయు దేవుని కలిగి ఉన్న నీవు నేను. మన పితరులు అనుభవించి ఆశీర్వాదకరంగా వెళ్ళారన్న. దావీదు గురించి మాట్లాడుకుంటే శాపంలో చచ్చిపోవాలా, పేదరికంలో చచ్చిపోవాలా. అబ్రహాము పేదరికంగా సావలా, ఇస్సాకు యాకోబులు సావలా, ఇంకా ఈ సమూయేలు సావలా, దావీదు సావలా, సొలొమోను సావలా, సౌలు సావలా, అందరూ బాగా చచ్చారు. మనం ఎట్లా సావాలి రేపు? మనం కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో కార్యారంభం కంటే కార్యాంతము పూర్తి చేయండి. ప్రార్థన చేస్తాం. ఇంకా కార్యారంభం కంటే కార్యాంతము మేలు, ప్రారంభం కంటే ముగింపు ఘనంగా ఉండాలా. ఊహకి ఇశ్రాయేల్ పాష చచ్చిపోయే నాటికి ఇశ్రాయేల్ పాష సంఘ సంఖ్య 20 మంది ఉన్నారు అనుకోండి. ఓకే ఉండరులే. 20 మంది ఉంటే అందరూ ఏమనుకుంటారో తెలిసే, దరిద్రుడు ఏం పాపం చేశాడు, 30 సంవత్సరాలు సేవ చేసి 20 మందిని చచ్చాడు, దరిద్రుడు అంటారు. ఖచ్చితంగా అంటారు. ఎవరో అనబల్లే రేపు మీరే అంటారు. మినిస్ట్రీ డైరెక్టర్ గారు అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ దరిద్రుడితో తిరిగిన జీవితాంతం వాడు దీవించబడలా, మనకి దీవెనీలా. అదేమిటి? నన్ను ఒక పేరుతో పిలిచేవాడు దేనికి డైరెక్టర్ నేను అదొక పేరు పెట్టాడు నాకు. 20 మంది ఉండే చర్చిలా. ఆశీర్వాదము నీ నోట్లోనే ఉంది, శాపము నీ నోట్లోనే ఉంది. పరమగీతాల మరి ప్రసంగి గ్రంథం 18వ అధ్యాయం అనుకుంటా. ప్రసంగి గ్రంథంలో ఉంది మాట ఏమని? జీవ మరణములు నాలుక వశం. చెప్పు, జీవము మరణము నాలుక వశములో ఉన్నాయని బైబిల్లో రాయబడింది. నీ నోటితో జీవంగల మాటలు మాట్లాడేవా, దీవించబడతావు. నీ నోటితో శాపగ్రస్తమైన మాటలు మాట్లాడేవా, శాపం పొందుకోవాల్సి వస్తుంది. కానీ మనందరి దేవుడు, మన తండ్రి మనం దీవించబడాలని కోరుకుంటాడు. అన్న నీకు అన్ని క్లియర్ అర్థమైపోయింది కదా? ఈ రోజు నుంచి జీవమునే మనం కోరుకుందాము గాక. ఈ రోజు నుంచి ఆశీర్వాదాన్నే మనం కోరుకుందాము గాక. ఈ రోజు నుంచి మన తలలు పైకెత్తబడును గాక. అప్పుల ఊబి నుంచి మన బిడ్డలు లేవనెత్తబడుతున్నారు. దేవుడు మన సంఘాలు దీవించబోతున్నాడు. దేవుడు మన కుటుంబాలు వృద్ధి చేయబోతున్నాడు. మీ మనోనేత్రాలు తెరవబోతున్నందుకు దేవుని మహిమ కలుగును గాక. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఇంకా ఎందుకులే, చీరైపోతాయి. కళ్ళు మూసేయండి, ఇంకా ప్రార్థన చేద్దాం.